వీరరసం అండి, గుర్తు చేస్తున్నాను. ఈ అమెరికా దేశంలో మన భారతీయుల పిల్లలు పైకి వృద్ధికి రావాలంటే కావాల్సింది నా దృష్టిలో డబ్బు కన్నా తెలివితేటల కన్నా ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది ధైర్యం, ఉత్సాహం, వీరరసం. కాబట్టి అవి ఉంటే తప్ప వాళ్ళు పైకి రాలేరండి. ఉత్సాహం అవి ముఖ్యం. తెలివితేటల కన్నా డబ్బు కన్నా రసం అండి వీరరసం. కాబట్టి అది ఆశువుగా పిల్లల్ని ఆశీర్వదిస్తూ వాళ్ళకు ధైర్యం, ఉత్సాహం నింపే విధంగా. అవధాని గారు, మా చిన్నప్పుడు పంతులు గారు ఏమని పిలిచేవారంటే, తేరా పలకా బలపము ఈరాయ వారి చేతికింపుల రంగా, పోరా భోజన వేళ్లకు రారా పద్యాలు చదువ రాజకుమారా. మరి ఇవాళ తయారులు ఏమని పిలుస్తున్నారు? ఏమని పిలిస్తే బాగుంటుంది? పోరా పోరా అంటారు దేవుణ్ణా? ఎలా పిలిస్తే బాగుంటుంది? తేరా పలకా బలపము ఈరా అయవారి చేతికి ఇంపుల రంగా, పోరా భోజన వేళ్లకు రారా పద్యాలు చదువ రాజకుమారా. ఇలా ఉండేదండి మా చిన్నతనంలో. అయ్యవారులు ఆ విధంగా పిలిచేవారు. ఇప్పటి పరిస్థితి ఏంటిది? ఇప్పుడు కూడా మీకు తేరా పోరా ఈరా ఎక్కడికి పోలేదు, కాకపోతే ఇటు నుంచి అటేనే అంతే. ఇప్పుడు పిల్లలే అయ్యవారిని అలా అంటున్నారు, రారా పాఠము చెప్పక, రారా పాఠము చెప్పక ఏరా నీ వంటి సారు ఎక్కడ దొరుకున్, రారా పాఠము చెప్పగా ఏరా నీ వంటి సారు ఎక్కడ దొరుకున్, నీరా పొయ్యిరా తాగగా, నీరా పొయ్యిరా తాగగా పోరా నీ ఇంటికి ఉప్పు పొమ్మికన్ అని చెబుతారు. అంచేత ఎక్కడికి ఈ పదాలు ఒరే కానీ రా కానీ ఎక్కడికి పోలేదు. అట్నుంచి ఇటే మొత్తం మీద పాఠశాల ఆవరణలోనే ఉన్నాయి. మనం సంతోషిద్దాం. బాగుంది, మంచి మాట. ధైర్యం, ఉత్సాహం కలిగే విధంగా యువతరానికి చెప్పమంటున్నారు. ధైర్యము సాహసము బహుధా శ్రమించుట, ధైర్యము సాహసము బహుధా శ్రమించుట, ఓర్పు గల్గుటల్. యువతరానికి చాలా నేర్పు ఉంది, వేళ ఓర్పు తక్కువ. నేర్పు ఉంది చాలా, ఓర్పు తక్కువ. తలుపు తీస్తాం, తీసి వచ్చేస్తాం లోపలికి, టక్కుమని చప్పుడు, టక్కుమని చప్పుడు, టక్కుమని చప్పుడు. ఓ 20 మంది వస్తారు, 20 సార్లు చప్పుడు. ఏం లేదా, తలుపు కాస్త ఓపికగా పట్టుకుని అక్కడ నిలబడి అది పడే వరకు ఉంటే చాలు, చప్పుడు అవ్వకుండా ఉంటుంది. ఓ డబ్బా మూత తీయాలి, ఇలా ఇలా వెంటనే అనడం, చెయ్యి తెగిపోవడం ఎక్కడం, లేకపోతే అది రాకపోవడం, కాస్త ఓపిక, లేకపోతే మీద ఒలికిపోవడం. ఒక కొబ్బరి నూనె సీసా మూత తీయాలి, మీద ఒలికిపోవడం. ఓర్పు తక్కువ అంతే. కంప్యూటర్ పట్టుకున్నాం, ఇలా నొక్కాం, వెంటనే రాలా, కాస్త దైవ ప్రార్థన చేసుకోవాలి, నమశివాయ నమశివాయ. అందుకే రాలేదు అని టప్పని కొట్టాం, అది పోయింది. అంటే ఆ ఓర్పు ఉంటే సాధించలేనిది లేదు. మన ప్రాచీన సంప్రదాయం కూడా చెబుతున్నమాట. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమక షడైతే ఎత్ర తిష్టంతి తత్ర దైవోపి తిష్టతి. వ్యస్తాక్షరి 4వ అక్షరం రా, రమణిలో రా. వ్యస్తాక్షరి 4వ అక్షరం రా, రమణిలో రా. ఇది అవధానం. ఇంత ఇదిగా ఆ ప్రస్తుతానికి జవాబులు చెప్పాలి, ఆ పద్యాలు పూర్తి చేయాలి. మధ్యలో ఎలాంటి చీటీపాటు వస్తే అందుకుంటూ ఉండాలి. అప్రస్తుతానికి కూడా ఆసువు చెప్పటం, ఆసువులు చెప్పాలి. వ్యస్తాక్షరి 4వ అక్షరం రా, రమణిలో రా. ధైర్యము సాహసమును సాహసము బహుధా శ్రమించుట, ఓర్పు గల్గుటల్ ఓర్పు చూపుటల్. ధైర్యము సాహసము బహుధా శ్రమించుట, ఓర్పు చూపుటల్. వార్యము కాని వెన్నైనా, వార్యము కాని వెన్నైనా. శబ్దం చాలా బాగుంది, చాలా నివారింపలేనటువంటి సమస్యలు కొన్ని వస్తాయి. వార్యము కాని వెన్నైనా, వానిని కాలము మీద త్రోయుటల్. అనివార్యంగా ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కారం సాధ్యం కాకపోతే కాలం పరిష్కరిస్తుందండి. ఆగాలి, ఆ కాలం వచ్చే వరకు ఆగాలి. కాయ పండవ్వాలంటే కొంతకాలం పడుతుంది.
మనం దాన్ని మొగ్గబెట్టి గోను సంచిలో పెట్టి కుక్కేసి బలవంతంగా ఇంజక్షన్లు కూడా చేస్తున్నారు ఈవేళ పండు అవ్వడం కోసం. అది పనికిరాదు. అది సహజంగా పండు అయితే ఆ రుచి వేరు. జీవితం కూడా అంతే. ఒక్కో సమస్య పరిష్కారానికి ఒక మనిషిలో మార్పు చూస్తాం మనం, వెంటనే రాదు. దానికోసం ఏదో జాతకాలు చూపిస్తే ఏమైపోదు, కొంతకాలం ఆగాలి. ఆగితే వస్తుంది. చెప్పేవాళ్ళు చెబుతూ ఉండాలి, జాతకం ప్రకారం కూడా చేసేది ఏమైనా ఉంటే చెయ్యాలి, వెంటనే ఏమీ రాదు. ఆ ఓర్పు ఉండాలి. వార్యము కాని వెన్నైనా వానిని కాలము మీద ద్రోయుటల్, వానిని కాలము మీద ద్రోయుటల్, కార్యము పూర్తియవుదనుక. కార్యం అంటే గోదావరి జిల్లాలో ఉండే కార్యం కాదు, ఊరికే పని అని అర్థం అంతే. కార్యము పూర్తియవుదనుక, కార్యము పూర్తియవుదనుక కాంసుట, కార్యము పూర్తియవుదనుక కాంసుట, కార్యము పూర్తియవుదనుక కాంసుట. ఒక పని మొదలుపెట్టాం, అది పూర్తయ్యే వరకు ఓపికగా ఉండాలి. కార్యము పూర్తియవుదనుక కాంసుట, వీడని దైవభక్తియున్. ఎప్పుడు ఆందోళన మనస్సులో కలిగినా వెంటనే నమః శివాయ నమః శివాయ నమః శివాయ, లేదా నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, అటువంటి మంత్రం మనస్సులో నడుస్తూ ఉండాలి. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం మనం. కార్యము పూర్తియవుదనుక కాంచుట, వీడని దైవభక్తియున్. ధార్యములైన ధరించినట్టయితే యౌవతము, యువతీనాం సమూహం యౌవతం. ధార్యములైన యౌవతము ధారణ చేయదే పర్వతములన్. ఓహో. ధైర్యము, సాహసము, ఉత్సాహము, ఓర్పు, భగవచ్చింతన అనేవి ఉంటే పర్వతాలను కూడా శ్రీకృష్ణమూర్తి కొనగోటితో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తినట్టుగా యువతరం ఈవేళ పర్వతమంత భారాన్ని కూడా పైకెత్తి మొయ్యగలరు, సందేహమేం లేదు. కాస్త ఓపిక ఉండాలంతే, అవి కలిగి ఉండాలని మనం కోరుకుందాం. వ్యస్తాక్షరి 21వ అక్షరం తీ, తీరుబడిలో తీ. వ్యస్తాక్షరి 21వ అక్షరం తీ, తీరుబడిలో తీ. ఇవ్వనంతకాలం ఇవ్వలేదు, ఇవ్వమ్మ అనేసరికి వరుసపెట్టి దూసేస్తుంది పువ్వుల్లాగా. అవధాని గారు, కళ్ళు తాగినవాడు కైలాసం పోతాడు, సార తాగినవాడు స్వర్గలోకం పోతాడు, ఏమి తాగనివాడు యమలోకం పోతాడని మా జానపదులు వాడుకుంటారండి. ఇది ఎవరికి ఎలాంటి ప్రేరణ ఇస్తుందండి? కళ్ళు తాగినవాడు కైలాసం పోతాడు, సార తాగినవాడు స్వర్గలోకం పోతాడు, ఏమీ తాగనివాడు యమలోకం పోతాడు. అవును, ఏమీ తాగినవాడు యమలోకానికి అక్కడ పోడు, ఇక్కడే పోతాడు. ప్రభుత్వం వారు కూడా సారాన్ని ప్రోత్సహిస్తున్నారు కదా, వీడు తాకపోతే వాళ్ళకి డబ్బులు ఎలాగా, అందుకని ఇక్కడే యమలోక బాధలన్నీ ఉంటాయి. అందుకని ఇక్కడ ప్రభుత్వం వారికి ఆదాయం కలగాలంటే మనం పుష్కలంగా తాగాలి. అందుకే ఊరూరా బెల్ట్ షాపులు తాగిస్తున్నారు, ఏదో దేవుడి నైవేద్యంలాగా. శ్రీరాముడు పానకం కంటే ఎక్కువైపోయింది. అందుకని ఏమీ తాగిన వాడికి యమలోకం ఎక్కడ ఉంటుంది. ఇవాళ నిజంగా గమనిస్తే తాగిన వాడిని అందరూ ఆక్షేపిస్తున్నారు, మీకు తాగడం కూడా రాదా అన్నట్టుగా. అదేదో గొప్ప పని లేక. ఇదివరకు తాగిన వాడిని ఆక్షేపించారు, ఇప్పుడు నీకు యూ డోంట్ లైక్ ఇట్, మళ్ళీ ఇంగ్లీష్ ఓడి దీనికి. పైగా ఆడపిల్లలు మగపిల్లలు అన్నా, శుభ్రంగా ఉన్న మగపిల్లని జరగొట్టడం. ఈ డోంట్ లైక్ ఇట్ అనగానే వీడు అమ్మాయి అడిగింది కదా అని వెంటనే లైక్ అంటాడు వాడు. ఇప్పుడు ఇవి తాగపోతే ఆవిడ ప్రేమించలేమో అని అలా తయారయ్యారు అందరూ. అందుకని ఆ ఏమీ తాగిన వాడికి యమలోకం ఇక్కడే ఉంటుంది. అయ్యా కానీ వర్ణన ఆశు అయిందండి. వ్యస్తాక్షరి పురాణ పఠనం చదవండి. మీరు ఉండిపోయారు ఇలాగా. ఉపద్రష్ట సత్యం గారు. పూతమెరుంగులున్ పసరు పూపబెడంగులు చూపునట్టివా కైతలు. అయ్యా మీరు పురాణ పఠనంలో ఇలాంటిది ఎత్తుకుంటే ఎలాగ ఎప్పటికవుతుంది? అది ఒక్క పద్యం చదవండి దయచేసి, ఒక్క పద్యం అవన్నీ అవుతుంది. నన్ను మన్నించండి, పురాణ పఠనానికి సమస్య కాదు. గంగా సంగమమిచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునితో యమునతో ఆనందమున్ పొందునే రంగతుంగతరంగహస్తములనా రత్నాకరేంద్రుండుని అంగం వంటి సుఖించెనేని గుణభద్ర
తుంగభద్రా నదీ. పాండురంగ విభుని పదగుంభనంబును వారు చదివినటువంటి పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యం అనేటువంటి కావ్యంలోది. నిందలు వైచి తాను పలు నిందలు మోచి, నిందలు వేశాడు నిందలు మోశాడు రామకృష్ణుడు అంటే, కానీ ప్రజలకి మనకి మందసమందు దాచి ఒకటొక్కటి మొగమాటముగా ఒకటొక్కటిచ్చు మకందములై, మందసమందు దాచి మొగమాటముగా ఒకటొక్కటిచ్చు మాకందములై, సరస్వతికి గర్వములై చెలువందు పద్యముల్. పెట్టులో పెట్టి ఊరించి 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 చెట్టున పండిన పండండి అని ఒక్కో మామిడి పండు తీసిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటే పాండురంగ కవి రామకృష్ణుని పద్యాలు. వారు అద్భుతమైన పద్యం చదివారు తుంగభద్రా నది గురించి. గంగా సంగమమిచ్చగించునే, శృంగార రసంలో మించిపోయినటువంటి మాట నిజానికి. భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలో కూడా చెబుతుంది ఈ పద్యం. నదులన్నీ సాగరంలో కలుస్తాయంటారు, అందుకని నదిని భార్యలుగా స్త్రీలుగా పోలుస్తారు, సముద్రాన్ని భర్తగా పోలుస్తారు. పైగా అది అనివార్యమైనది. భర్తకి భార్య, భార్యకి భర్త అనివార్యమని చెప్పడం కోసమే ఆ పోలిక. ఏదో ఒకరిని తక్కువ చేయడం కాదు అక్కడ. ఆ ఏకమైపోయినటువంటి సంసారంలో ఎవరు ఏమిటో తెలియకూడదు. ఇవాళ ఆ ఇగో, డబ్బు కంటే కూడా ఆ అహం, నేను నేను అనేటువంటిది ఎన్ని రకాలుగా విడాకులకు కారణమవుతుందో మనకి తెలుసు. ఈవేళ మావిడాకులు, రేపు విడాకులు అలా ఉన్నాయి మన సంసారాలు. ఈవేళ మావిడాకులు తోరణం కట్టాం, రేపు విడాకులు ఇచ్చాం, ఇంకెందుకు ఇక్కడ. అందుకని పైగా ఇదివరకు ఎవరన్నా ఆడపిల్ల అత్తారింటికి ఎడుతుంటే తల్లి పక్కనుండి వాళ్ళకి చెప్పేది ఏమీ తెలియదమ్మా, మా అమ్మాయికి ఏమీ తెలియకుండా ఎలా పెంచారో తెలియదు పాపం, ప్రేమ ఏమీ తెలియదమ్మా, కాఫీ కాసరం కూడా తెలియదు. చస్తాడా మొగుడు నిజంగా కాఫీ కాసరం తెలియకపోతే. కానీ అలా చెప్పేవారు, ఏమీ తెలియదు, జాగ్రత్త చూసుకోండి, జాగ్రత్త చూసు. ఇప్పుడు అలా చెప్పట్లా, ఏమైనా కుదరపోతే వచ్చేవే చూసుకుందాం, మనం మాటపడే అలవాటు మనకు లేదు. ఆడపిల్ల తల్లిండి మొహమాటం లేకుండా చెబుతున్న సంసారాలు ఇందువల్ల నాశనం అయిపోతున్నాయమ్మా. తల్లి అహంకారం, పిల్ల అహంకారం కూడా కాదు, తల్లి అహంకారం. ఏమైనా కుదరపోతే వచ్చే చూసుకుందాం, మీ నాన్న అలాగే అంటారు, వాడు వెర్రాడు అనమాట. ఇక ఆవిడ కాపురం చేస్తున్నాడు అక్కడ. ఇక్కడ రావాలండి మార్పు. పిల్ల కాపురం చేయడమా, విడాకులు తీసుకోవడమా, ఏది కావాలి మనకి? చెప్పడమే ఎలా చెబితే అంటే పెంచడమే అలాగా. మేము పడవండి. ఎన్ని పడకపోతే సంసారాలు అవుతున్నాయి, అది దృష్టిలో పెట్టుకుంటే అర్థమవుతుంది. అనివార్యంగా భర్త దగ్గరికే వెళ్ళడం. శంకరాచార్య శివానంద లహరిలో కూడా చెబుతారు, నదులన్నీ సాగరంలో కలిసినట్టుగా నేను నీలో కలిసిపోవాలయ్యా అంటారు. గంగా సంగమమిచ్చగించునే, సముద్రుని ఉద్దేశించి తుంగభద్రను ఉద్దేశించి అంటున్నాడు. తుంగభద్రా నది నిజంగా ఒక్కసారి నీ తరంగాలు అనేటువంటి హస్తాలతో, రత్నాకరుడు తన తరంగ హస్తాలతో నిన్ను కౌగులించుకుంటే అతని దృష్టి మరొక నది మీదకి పోతుందా? భార్యాభర్తల మధ్య నిజమైన అనుబంధం ఉంటే పురుషుడు దృష్టి కానీ స్త్రీ దృష్టి కానీ మరొకరి మీదకి పోతుందా? ఆ నిజమైన అనుబంధాన్ని ఈ శృంగార కావ్యాల ద్వారా మనం కాపాడుకోవాలి. గంగా సంగమమిచ్చగించునే, తుంగభద్రా నది నిన్ను ముట్టుకుంటే, నిన్ను చూస్తే గంగా సంగమాన్ని కూడా గరుడు. మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే, కావేరిని దేవేరిగా ఒప్పుకోడు ఖచ్చితంగా. కావేరీ నది కూడా ఆయనకి నచ్చదు. మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే, యమునతో ఆనందమున్ బొందునే. యమున అనేది పుష్కరాలు కాబట్టి స్నానం చేయాలి, కానీ యమునతో ఎలాగో ఆనందం లేదు. ఆవిడ నల్లగా ఉంటుంది, ఈయన నల్లగానే ఉంటాడు. ఒకే రంగు వాళ్ళగా రంగు వాళ్ళు నచ్చరు. అందుకని యమునతో ఆయన ఆనందాన్ని పొందే సమస్య లేదు. ఎప్పుట రంగతుంగత రంగహస్తములతో రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించెనేని. ఉత్తుంగ తరంగాల లాంటి తన ప్రేమపూర్వకమైన హస్తాలతో నీ కౌగిలిని ఒక్కసారి అతను ఆస్వాదించగలిగితే మరొక నది జోలికి పోతాడా? ఇది భార్యాభర్తల మధ్య అనుబంధం. భర్తను ఆ విధంగా కాపాడుకోవాలి భార్య, భార్యను ఆ విధంగా కాపాడుకోవాలి భర్త. అంటే ఇద్దరి మధ్య మొట్టమొదటి మెచ్చుకోలు మాట అనేది ఉండాలి ఖచ్చితంగా. ఏదైనా భార్య కాఫీ పట్టుకొచ్చింది, భార్య వెంటనే అనాల్సిన మాట ఏమిటంటే అక్కడ పెట్టు, అక్కడ పెట్టడం ఏంటి గాడిద గుడ్డు కాదు, నువ్వు కూడా తీసుకున్నావా ఈ మాట అనాలి. వాళ్ళు మనకంటే ముందే తీసుకుంటారు గొప్పవాళ్ళు, అయినా ఓ మాట అనాలి. మా ఆవిడ రోజు అంటూ ఉంటుంది, నాది నేను 8ంటికి కానీ కాఫీ తాగను, నా పూజ జపం అయితే కానీ కాఫీ తాగను, నా నియమం నాది 8ంటికి కానీ నేను కాఫీ తాగను. ఆవిడకు 6:30కి పడిపోవాలి. బాగానే మరి ఇంట్లో వంట ఉండాలా వద్దా? నాకు 8:30కి షూటింగ్ క్యారేజీ ఇవ్వాలి, ఎక్కడి నుంచి వస్తారో? నువ్వేమీ తాగద్దంటే ఎలాగా? అందుకని ఆవిడ పుచ్చేసుకుంటుంది. పుచ్చుకున్నాక మళ్ళీ మొహమాటం, తర్వాత ఏమిటో భర్త కంటే ముందు తాగుతున్నాం పాపం కూడా అని అంటుంది. నేను వెంటనే అంటాను, మరోసారి నాతో తాగితే ఆ దోషం పోతుందంటాను.
గొడవ లేని వ్యవహారం. అంతేగాని ఇలాగే తాగుతారు. ఈ కాలంలో స్త్రీలందరూ చెడిపోయారు. పురుషులు చెడిపోలేదు ఏంటి, వీళ్ళు చెడ్డాకే వాళ్ళు చెడ్డారు. అసలు సంసారమే చెడిపోయింది. ఆ గొడవ ఎందుకు ఇంకా మళ్ళీ గొంగళిలో వెంట్రుకలు వెతుక్కోవడం అది అక్కర్లేదు ఇంకా. అందుకని నువ్వు కూడా తీసుకున్నావా, వాళ్ళు ఎలాగో తీసుకుంటారు. కానీ ఓ మాట అంటే ఏమిటో మా ఆయన నాకు చెప్పకుండా ఏమీ తాగరు అసలు, అలాగా నేను కూడా పక్కన ఉండాల్సిందే అని ఎంతో ఆనందిస్తారు. అది కాస్త ఉండాలి. అలాగే భార్య, భర్త ఎప్పుడైనా మంచి బయటకు తీసుకొడుతున్నాడు, ఏదో పెడదాం సినిమాకో షికారుకో అన్నారు, వీళ్ళు మంచి అందంగా చీరేసుకుని తయారవుతారు బ్రహ్మాండంగా, ఒక అరగంట ఎలాగో ఆలస్యం అవుతుంది. అయినా సరే ఆవిడ బయటకు వచ్చి వెంటనే ఈయన చీర నచ్చింది అనుకోండి, బాగుందో చీర చాలా బాగుందంటే బయటికి వెళుతున్నాం కదా అని కట్టుకున్నా, పెంట మాట అమ్మ అనకూడదు. వాడు మట్టెత్తుంది. బయటికి వెళితే కట్టుకుంటావు, లోపల ఉంటే కట్టుకోవా? మీకు నచ్చింది అదే 10,000 అనాలి, అది సూత్రం లెక్క. మీకు నచ్చింది అదే 10,000, మీకు నచ్చడం కోసం కట్టుకున్నా. ఆ మాటకు భర్త చాలా ఆనందిస్తాడు. ఇది శృంగారం అంటే. అలాంటి సంసారం కనుక ఉంటే తుంగభద్ర నది గుణభద్ర, తుంగభద్ర అనేది ఆ మాట చూడండి, గుణభద్ర. భార్యాభర్తల మధ్యలో ఆ గుణం చాలా ముఖ్యం అండి. రూపం కాదు, గుణం చాలా ముఖ్యం. గుణాన్ని చూడాలి. అటువంటి తుంగభద్ర నది సముద్రంలాగే మన సంసారాలు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుందాం. మొదటి ఆవృత్తి పూర్తయింది, రెండవ ఆవృత్తిలో ప్రవేశిస్తున్నాం. అయ్యా నవరసంలో మీది రౌద్ర రసం. నిషిద్ధాక్షర వారు పరశురాముడి యొక్క రాక గురించి అడిగారు. వచ్చన్ వేదిన్ వ్రచ్చన్, ఇంకో అంశం మర్చిపోయింది. ఏదో ఆశు న్యస్తాక్షరి పురాణం, న్యస్తాక్షరం ఉందా, 9వ పెట్టారు కదా అందుకే. ఒకసారి చెప్పండి. తెలుగు భాషకు సహజమౌ తీపి వలన తనకి అసాధారణ ధారణా శక్తి అబ్బిందని ఈయన గారు చాలా నాజుగ్గా చెప్పారు కదా. ఆ బ్రహ్మరాక్షసుల వారికి అక్షరాలు ఇప్పుడు న్యస్తం చేయాలి. ఎప్పుడు అష్టావధానం అలవాటు మూలాన్ని వ్యస్తాక్షర పురాణం అవగానే మొత్తం అయిపోయినట్లు లెక్క మాకు. అందుకని ఇది ఎక్స్ట్రా ప్లేయర్ వ్యవహారం. కానీ వ్యస్తాక్షరి ఆయన వ్యస్తాక్షరి సరే అండి. వ్యస్తాక్షరి 16వ అక్షరం పా, పద్మంలో పా. వ్యస్తాక్షరి 16వ అక్షరం పా, పద్మంలో పా. కానీ ఆవిడ అక్కడ వ్యక్తం చేస్తూ ఉంటే నేను ఇక్కడ న్యస్తం చేస్తాను. ఆయన ఇందాక భద్రాచల రాములు వారిని తలుచుకుంటూ రాముడు తనకి ప్రీతిపాత్రుడు అన్నారు. అంచేత రామకథని ఇతివృత్తం, రామకథ ఇతివృత్తం. రసం తర్వాత కరుణరసం. రామాయణం అనగానే ఏకోరస కరుణ అనుమానం ఏముంది. అందులో అయోనిజ సీత, ఆవిడ అయోనిజ కదా, తిరిగి మళ్ళీ ఆ తల్లి ఒడిలోకి వెళ్ళేటప్పటి ఆవిడ మనస్థితి, అది ఇతివృత్తం. రెండవ అక్షరం మా, మకారం. మనస్సులో మా. మొదటి పాదం రెండవ అక్షరం మా. మొదటి పాదం రెండవ అక్షరం మా. రెండవ పాదం 6వ అక్షరం తా. రెండవ పాదం 6వ అక్షరం తా. మొదటి పాదం రెండవ అక్షరం మా, మొదటి పాదం 6వ అక్షరం తా. తల్పంలో తా. దీర్ఘాలు హ్రస్వాలు గొడవ లేకుండా చెబుతాం. మూడవ పాదం 8వ అక్షరం నా. నలదమయంతులు నా. మూడవ పాదం 8వ అక్షరం నా. నరసింహారావులో నా. ఆఖరిది 4వ పాదం 10వ అక్షరం పా. 4వ పాదం 10వ అక్షరం పా, పద్మంలో పా, పద్యంలో పా. పద్యంలో పా. మొదటి పాదం రెండవ అక్షరం మా, రెండవ పాదం 6వ అక్షరం తా, మూడవ పాదం 8వ అక్షరం నా, 4వ పాదం 10వ అక్షరం పా. ఈ 4 అక్షరాలు పెట్టి సీతాదేవి భూదేవిలో కలిసిపోతున్నప్పుడు దృశ్యాన్ని కరుణరసాత్మకంగా వర్ణించాలి. అవును. ఎట్టో బుట్టి తినమ్మనీయుడిని, ఎట్టో బుట్టి తినమ్మనీయుడిని. రెండవ అక్షరం మా కదా, మకార ప్రాస్తో రావాలి. మొదటి పాదం రెండవ అక్షరం మా, రెండవ పాదం 6వ అక్షరం తా, మూడవ పాదం 8వ అక్షరం నా, 4వ పాదం 10వ అక్షరం పా. తీసేయండి, నేనేదో మట్టి గుర్తొచ్చి ఎట్టో వేసేసాను. మనస్సులో మా హ్రస్వమే రావాలి. ఏం ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశం. ఇది నిజానికి సొంటి శారదాపూర్ణ గారు ఆవిడ విదుషీమణి. అటు రామాయణంలో విషయాన్ని అడిగినట్టు చెప్పారు, మళ్ళీ
చిన్న చిన్న అక్షరాలే, ఏమి అక్కడ సంయుక్తాక్షరాలు ఏమీ వేయలేదు. కానీ చాలా క్లిష్టంగా మకారప్రాస వేసి ఆ రామశబ్దాన్ని దాన్ని స్ఫురింపజేస్తూ చాలా చక్కగా జటిలంగా అడిగారు. ఇది అవధాని యొక్క గొప్పదనం ఏంటంటే, తెలుగు భాషలో ఉన్న గొప్పదనం అవధానాల్లో భూదేవిలో కలిసిపోతున్నప్పుడు ఆవిడ ఆలోచన, ఆవిడ బాగుంది. ఈ న్యస్తాక్షరం అంటే ఈ ఫలానా అక్షరం అక్కడ ఉంచాలంటున్నారు. ఆ అక్షరానికి సంబంధించిన పదాన్ని ఊహించి ఆ పదాన్ని ఛందోబద్ధంగా అక్కడ దాన్ని పొందుపరిచి దాంట్లో నుండి ఆవిడ అడిగినటువంటి ఆ అర్థాన్ని ఆ పద్యంలో నుండి మళ్ళీ మీకు తెలియజేయవలసినటువంటి బాధ్యత అవధాని గారిది. ప్రేమగణన్ భరించితివి, ప్రేమగణన్ భరించితివి, ప్రేమగణన్ భరించితివి. సీతాదేవి తల్లి అయిన భూదేవితో అంటోంది తాను ఆవిడలో కలిసిపోయేటప్పుడు, ప్రేమగణన్ భరించితివి, రేకులు రాలకపోయే నీయొడిన్. ఆవిడ పూర్వజన్మలో లక్ష్మీదేవి. పద్మం, పద్మ అంటేనే పద్మాశ్రీర్ హరిప్రియ, అందుకని పద్మం. ఆ పద్మం లక్ష్మీదేవి అంటే పద్మం కదా. పద్మం భూమిలోంచి పుట్టింది అంటే భూమిలోంచి పద్మం బయటకు వస్తే రేకులు రాలకుండా ఎలా ఉంటాయి? అమ్మ, మట్టి స్వరూపం, రాళ్ళు రప్పలు అయిన నీ గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు కూడా నా రేకులు రాలలేదమ్మా, ఎంత అందంగా, ఎంత హుందాగా, ఎంత ప్రేమగా కన్నావో నన్ను అని. ప్రేమగణన్ భరించితివి, రేకులు రాలకపోయే నీయొడిన్. నీ ఒడిలో ఉన్నంతకాలం ఎప్పుడూ రేకులు కూడా రాలిపోలేదమ్మా, ఎంత సుకుమారంగా నన్ను కన్నావు, పెంచావు, ఈ నేలకు అర్పించావు ఈ జాతికి అని సీతాదేవి అంటుంది. ప్రేమగణన్ భరించితివి, రేకులు రాలకపోయే నీయొడిన్. అవధాని గారు, అధ్యాత్మ రామాయణంలో రాముడు లక్ష్మణుడు ఇద్దరూ కూడా అప్పుడప్పుడు సీతమ్మ వారిని చండి చండి అని సంబోధిస్తారండి. ఎందుకు? అధ్యాత్మ రామాయణంలో రాముడు లక్ష్మణుడు కూడా అప్పుడప్పుడు సీతమ్మ వారిని చండి చండి అని సంబోధిస్తారు. చండి చాముండి వేరు కదండి. చండి ఈ సంబోధన సీతమ్మ వారు ఎదురుగా ఉన్నప్పుడు కాకుండా వెళ్ళిపోయాక తలుచుకున్నారేమో అని నాకు అనుమానం. ఎందుకంటే చెండి అంటే పట్టిన పట్టు పట్టుకుని ఏమైనా సరే అది కావాలి అనే రకం. మాయలేడి కావాలి అని రాముడిని కూడా మాయ చేసింది ఇప్పుడు, తక్కువ ఆవిడ కాదు. సరిగా అదే సందర్భంలో కావాల్సిందే. లక్ష్మణుడు చెబుతూనే ఉన్నాడు ఓ పక్క, అది దొంగలేడమ్మా నమ్మండి, ఎందుకంటే కామరూపం ధరించిన వాళ్ళు ఎవరు అన్నం తింటే అన్నం తినేటప్పుడు బయటపడిపోతారు. అందుకే మాయాబజార్ సినిమాలో వివాహ భోజనంబు అన్న చోట ఆయన కేవీ రెడ్డి గారు చాలా తెలివిగా శాస్త్రం తెలిసినవాడు కాబట్టి ఘటోత్కచుల చేతే మిఠాయిండలు తినిపించాడు. సావిత్రి తినకూడదు, తింటే నిజరూపం బయటపడుతుంది. అక్కడ కామరూపం ధరించిన వారు మైథున సమయంలో, భోజన సమయంలో, నిద్రా సమయంలో, మరణ సమయంలో బయటపడిపోతారు. అలాగ మాయలేడి గడ్డి పరకలు కొరకడం లేదు, అది మాయలేడి అని చెప్పినా వినలేదు ఈవిడ. అది గమనించే చండి అని ఉంటారు. పైగా తమకు తెలియని విషయం కాదు, సీతాదేవి లలితా స్వరూపం. సుందరకాండలో రహస్యం అదే. అది సుందరీకాండ నిజానికి. బాలాత్రిపుర సుందరు యొక్క ఉపాసనంతా సుందరకాండలో ఉంటుంది. హనుమంతుడు సాధకుడు, శ్రీరాముడు శివస్వరూపం, సీతాదేవి సాక్షాత్తు లలితాదేవి. సాధకుడైన వాడు లలితాదేవిని చేరుకునే విధానం ఎలాగా అనేది సుందరకాండ. అందుకే ఇది సుందరీకాండ. కానీ అందులో ప్రత్యేకంగా హనుమంతుడు ఉన్నాడు కాబట్టి సుందరకాండ అని వాల్మీకి పేరు పెట్టాడు, కథాపరంగా పెట్టకుండా. అందుకని చండి నిజానికి ఆవిడ స్వరూపమే భయంకరంగా ఉంటే ఉండొచ్చు, కానీ పట్టుదల పడితే ఆవిడ చండే. రావణాసురుడి దగ్గర కూడా చండిలాగా మాట్లాడి అప్పుడు కూడా ఉపయోగపడింది. మా గరికిపాటి వారే గడ్డిపరికి అడ్డం పెట్టుకుంది అక్కడ, లేకపోతే ఏం పెట్టుకుంటుంది ఆవిడ? అగో ఆవేళ గడ్డిపరగ్గా అమ్మవారికి ఉపయోగపడ్డాం కాబట్టి ఇవాళ దేశాల్లో మేము పేరు పొందాం, అనుమానం ఏముందండి. అందుకే అమ్మ సరిపోయింది కదండి, ఇప్పుడు బాగుంది కదా. అది మీరు సంతోషిస్తే రసస్వరూపం అంతా సంతోషించినట్టే. ప్రేమగనిన్ భరించితివి, రేకులు రాలకపోయే నీయొడిన్. మట్టిలోంచి పువ్వు బయటపడితే పువ్వులాగా రేకులు రాలిపోవాలి. కానీ అప్పుడు కూడా నువ్వు నన్ను ఏమీ కానివ్వకుండా ఎంత జాగ్రత్తగా చూసుకున్నావమ్మా అని అంటోంది. తర్వాత లోకం గురించి ఏముంటుందో చూద్దాం, కరుణరసం కదా. వ్యస్తాక్షరి మొదటి అక్షరం భా. వ్యస్తాక్షరి మొదటి అక్షరంలో భా, భారతంలో భా. వ్యస్తాక్షరి మొదటి అక్షరం భా, భారతంలో భా. అయ్యా వేదాల వారు నిషిద్ధాక్షరి. చూద్దాం అప్పుడు 3-4 ఏం పట్టదు, 10 నిమిషాలు కావాలి. వాళ్ళు మనకు 3ంటికి ఇచ్చారు. చేయండి.
ఇది చెయ్యి, ఇది ఎవరైనా వచ్చన్ వేదిన్ వ్రచ్చన్, అది ఇందాక చెప్పిన పాదం అండి. అవధానంలో రెండే విద్యలు ఉంటాయి, ఒకటి అప్పటికప్పుడు చెప్పడం, రెండు అప్పచెప్పడం. ఇందాక చెప్పింది అప్పటికప్పుడు చెప్పడం, ఇప్పుడు అప్పచెప్పడం కూడా. ఆ చెప్పింది అప్పగిస్తూ మళ్ళీ కొత్త చెప్పాలి. వచ్చన్ వేదిన్ వ్రచ్చన్, రెండో పదం చేయండి. రెండో పదం చేయాలి కదా. రెండో పదం ద్ర. ఆ? ద్ర ఆ. ప్రాసాక్షరం మీరు వేసుకోండి. నెక్స్ట్ ద్రవములో ద్ర, ప్రాసాక్షరం మీరు వెళ్ళిపోవచ్చు. ఆ. చీ, చింతపండులో చీ. మీరు ద్రవం, నేను చింతపండు, కలిసి పులుసు గాయం. ప్రాసాక్షరం వేసేసుకోండి. ఆ. తి- తి- చిచ్చై, తిచ్చై, చిచ్చై. తిచ్చై. మకారం అండి. మకారం. మకార నిషేధం. మకారం ఇచ్చారు. మనస్సులో మా. రా, రాజ్యంలో రా. తిచ్చను, తిచ్చను. మళ్ళా మకారం. బాగుంది. రాముని అనకుండా ఇంకో మాట ఉంది, జున్. జున్ను పెడదాం. దీన్నే శతకోడు దరిద్రాలకి అనంత కూడా ఉపాయాలంట. మీరు వేదాలైతే మేము శాస్త్రాలు. చిచ్చై రాజున్. రాముడు ఏమిటి, రాముడి కంటే రాముడు భయపడలేదు, దశరథుడు భయపడ్డాడు. అందుకని ఆయనకి మొదటి నుంచి భయమే. ముగ్గురు బళ్ళాలు ఉన్నవాడికి భయం కాకపోతే ఏమవుతుంది, ఒకళ్ళు ఉన్న వాళ్ళమే ఎంత భయపడుతుంటే. అందుకని చిచ్చై రాజున్. అవధాని గారు, మా జానపదులు జాతరకు అమ్మాయో అబ్బాయో ఎడుతుంటే జరా భద్రం పిలగో, జరా భద్రం పిల్లో అంటుంటారు. ఈ భద్రం అంటే పిలగా అంటే పిల్లు అంటే అర్థమైంది. ఈ జర ఎక్కడి నుంచి వచ్చింది? అవును, వాళ్ళు జాతరలకు వెళ్ళే వాళ్ళంతా సాధారణంగా యవ్వనంలో ఉండేవారే కదా. తర్వాత నీకు జర అంటే ముసలితనం రాబోతోంది, భద్రం పిల్లగో, భద్రం పిల్ల, భద్రం పిల్ల అని చెప్పడం. ముసలితనం వచ్చాక వెళ్ళారు. ఎందుకంటే శంకరాచార్య స్వామి వేదాంత డిండిమల్లో అంటారు, యో వార్ధకే, ఎవరి జీవితంలో దురదృష్టవంతుడు ఎవరంటే యో వార్ధకే తీర్థం. వృద్ధాప్యంలో యాత్రలకు వెళ్ళేవాట. నడవలేడు, కొండలెక్కలేడు, బస్సు ఎక్కలేడు, రైలు ఎక్కలేడు. అప్పుడు యాత్రలను బయలుదేరతాడు. ఈవిడి కాళ్ళు సాగవు, ఆయనకి వేళ్ళు సాగవు. ఎందుకు వచ్చిన గొడవ? అందుకని ఈ యవ్వనంలో పూర్వం జాతరలకని పెళ్ళైన వాళ్ళని పంపించేవారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు. అందుకని అప్పుడు మనకి సామెత కూడా ఉంది మంగళగిరి మీద, మా ఆయన వద్దన్నందుకు మంగళగిరి జాతరకి వెళ్ళినందుకు ఇలాగే అవ్వాలి, ఇలాగే అవ్వాలి. ఈ ముక్కు పుడక ఎవడన్నా కోసుకుపోతాడే, పుడక కోసుకుపోయినా పర్వాలేదు, ముక్కు కోసుకుపోతాడు, జాగ్రత్త అని చెప్పేట. వినకుండా ఇప్పుడు ముక్కు పుడక వెళ్ళింది. వెనకాల ఇంటికి వచ్చేసరికి శూర్పణఖ అయింది ఖచ్చితంగా. ఎవడో ముక్కట్టుకుపోయాడు. అందుకని అప్పుడు అనుకుందట, మా ఆయన వద్దన్నందుకు మంగళగిరి జాతరకి వెళ్ళినందుకు ఇలాగే అవ్వాలి, ఇలాగే అవ్వాలి. అలాగా ముసలితనం వస్తుంది, అనుభవించే సౌఖ్యాలేవో ఇలాగే అనుభవించండి అన్నంతో పాటు మన సంస్కృతిలో ఒక మాట అది వస్తోంది, జాగ్రత్తగా ఉండండి, ఇవేమీ శాశ్వతం కాదు, ఈ వయస్సులో అనుభవించేవి తప్ప ఇవే శాశ్వతం అని అనుకోవద్దు అని జరాభద్రం. జరాభద్రం ఇక జరాభద్రానికి మాట మీకు తెలియంది కాదు. జాతరలో అనేకం జరుగుతాయి కాబట్టి జరాభద్రం. అది అయిపోయింది కదండి. అయ్యా వేయండి, మీరే వేయాలి. మీరు వారు ఆగారని చెప్పండి. మీరు చెప్పారు చిచ్చై రాజున్. భకారం హ్రస్వం. మకారం హ్రస్వం. భరతుల్లో భా అండి. భరతుల్లో భా. భరతుల్లో భకారం. అవధాని గారు, సాగరఘోష మహాకావ్యంగా ప్రసిద్ధి చెందిందండి. గా గరికిపాట్లో గా. సాగరఘోష, మీ సాగరఘోష మహాకావ్యంగానే మేము చెప్పుకుంటున్నాం అందరం. సంతోషం అండి. పరిశోధన కూడా జరుగుతుంది విశ్వవిద్యాలయాల్లో. ఈ సాగరఘోషలో రచయిత అంటే కవిగారి, మహాకవి గారి ఆత్మఘోష ఏమిటి? అంతా అదే. కానీ ఒక మాటలో చెప్పాలి అంటే, ఇంతటి కావ్యమల్లుటకు ఎయ్యది లక్ష్యమనంగా అంతయో ఇంతయో తత్వచింతనము నెల్లరు నేర్చుట సాటి వారికై కొంతకు కొంత యోచనకు గూడుట.
ప్రతి ఒక్కరూ ఎంతో కొంత తత్వచింతన అలవాటు చేసుకోవాలి. కేవలం ఏదో మేము చదువుకున్నాం, సంపాదించాం, ఉద్యోగాలు చేశాం కాదు. తత్వచింతన లేకపోతే జీవితం మధురంగా ఉండదు, జీవితం ఎప్పుడూ నిలబడదు. జీవితాన్ని గురించిన ఆత్మవిచారం జరగాలి. దాని ఉద్దేశం అదే. ఇంతటి కావ్యమల్లుటకు ఏజది లక్ష్యమనంగా ఇంతయో తత్వచింతనమునెల్లరూ నేర్చుట సాటివారికై కొంతకు కొంత యోచనకు గూడుట సాంత్వనమందజేయుటే. ఈ కుడి చేతి చూపుడు వేలు భగవంతుడు మనకిచ్చింది ఎదుటి వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి, ఎదుటివాడిని బెదిరించడానికి కాదు, ఖచ్చితంగా వాళ్ళ కన్నీళ్లు తొడవడం కోసం. ఇప్పుడు ఒక మాట వస్తుంది, ఇంతయు పాతదేయనినా. ఈ సాంత్వనం అందజేయడం, తత్వచింతన నేర్చుకోవడం, ఇవన్నీ పూర్వకవులు కూడా చెప్పారు కదండి. మళ్ళీ మీరెందుకు చెబుతున్నారు అంటే ఇంతయు పాతదేయనినా ఈ నరజాతియు పాతదే కదా. ఎంతమంది చెప్పినా మారలేదు కాబట్టి మళ్ళీ నేను మారదే చెప్పే పనే ఉంది. ఇదంతా పాతదే అంటే నరజాతి కూడా పాతదే, అదే కొనసాగుతోంది. కొత్తదే ఉంది. కొత్తగా పుట్టినవాడు ఎవడో తండ్రికే పుట్టాడు కదా, తల్లిదండ్రులకి, అంచేది అదే కొనసాగుతోంది. మళ్ళీ అదే రామాయణ కాలంలోనో భారత కాలంలోనో ఏ ఘోరాలో నేరాలో జరిగాయో మళ్ళీ అవే జరుగుతున్నాయి అనేక రకాలుగా రూపం మార్పులు. ఇంకా ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. అందుకని ఇంతయు పాతదే ఎనన ఈ నరజాతియు పాతదే కదా. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అక్కడ సాగరఘోష కావ్యం 1116 పద్యాలు నేనే పాడి 20 గంటలు DVD రూపంలో తీసినటువంటిది అక్కడ ఉందండి. అలాగే ఇప్పుడు జరుగుతున్న అవధానం మీరు చూశారు. చాలామంది జ్ఞాపక శక్తి గురించి నన్ను అడుగుతున్నారు. అందుకని ఆ మొత్తం 1000 పద్యాలు ఎలా గుర్తుపెట్టుకున్నాం, ఈ 8 పద్యాలే కాదు, అసలు 1000 పద్యాలు 20 రోజుల్లో చెప్పడం, గుర్తుపెట్టుకోవడం ఎలా జరిగింది, దానికి నేను అనుసరించిన ప్రణాళిక. ఏదో సరస్వతి కటాక్షమును ఒక మాటతో తీసేసే విషయం కాదు. నాలిక వెనుక ప్రణాళిక ఏమిటి అనేదంతా ఒక వ్యాసం రూపంలో, పీఠిక రూపంలో ఉంది. అలాగే నిత్య జీవితం ఒక అవధానం అయితే జీవితం ఎంత మధురంగా ఉంటుందో ఆ వ్యాసం మా శారద రాసింది నా గురించి. నేను ఆయన అభిమానినే అని. ముందు అభిమాని, తర్వాత అర్ధాంగి. అందుకని నేను ఆయన అభిమాన్నే నిరంతరం చేస్తున్నది ఏమిటో అని. అలాగే అప్రస్తుత ప్రసంగం చలోక్తులు ఇష్టపడే వాళ్ళ కోసం 100 చలోక్తులు పుస్తకం వెనకాల 331 పేజీలో ఉన్నాయి. ఆ పుస్తకాలు ఇదివరకు నేను టీవీలో చెప్పిన ఆముక్త మాల్యద, కాళహస్తి శతకం మొదలైనవన్నీ బయట షిరిడీ సాయి దేవాలయం కేంద్రం ఉంది, 14A, స్టాల్ నెంబర్ 14A, అక్కడ ఏర్పాటు చేశారు. కావలసిన వాళ్ళు తర్వాత తీసుకోవచ్చు. వ్యస్తాక్షరి 9వ అక్షరం తా, తద్దినంలో తా. అదేదో బాగా గుర్తుండదు. శుభకార్యాల కంటే అశుభకార్యాలు గుర్తుంటాయి. పురోహితులు ముందు తద్దినాలు రాసుకుంటాడు. పెళ్ళి వాళ్ళైనా గుర్తు చేస్తారు, తద్దినం వీడు గుర్తు చేయాలి. అందుకని వ్యస్తాక్షరి 9వ అక్షరం తా, తద్దినంలో తా. రీ అండి, రీ గా వేశాను నేను. అయ్యా రాగుడిస్తే రీ. టకటక చెప్పండి. రియా రీ. నా నరసింహారావులో నా. పర్వాలేదు, ఆయన పెద్ద ఆయన. వేదాలు అలాగే ఉంటాయి. వేదం వేరు, కావ్యం వేరు కదా. మరలా గా గరికి పార్టీ వారిలో గా. మాది మాకే ఇస్తారు. బాగుంది, మంచి నిషేధం అండి. నేను నిజంగా ఘనంగా అందాం అనుకున్నా, అది వేదాల వారి ఘనత. నేను నిజంగా ఘనంగా అందాం అనుకున్నా, ఆ గా వేయకుండా చూసాను. ఘన అన్నారు. అవధాని గారు, రారా నా ఇంటికి నిదుర రాదు నా కంటికి అని ఎవరైనా పాడుతూ పిలుస్తూ ఉంటే జట్లాకులో ఉన్నవాళ్ళు స్పందిస్తారా అండి? జట్లాకులో ఉన్నవాళ్ళు స్పందిస్తారా? రారా మా ఇంటికి, రారా నా ఇంటికి నిదుర రాదు నా కంటికి నీవు రాకపోతే అని పాట పాడితే ఎవరైనా జట్లాకులో ఉన్నవాళ్ళు కూడా స్పందిస్తారా? జట్లాగు వారు స్పందించకపోయినా ఇంట్లో ఉన్నవారు ఎట్లాగూ స్పందిస్తారు. జట్లాగు నుంచి బయటపడేలోగా ఎవరిని రమ్మంటున్నావు అడుగుతారు ఖచ్చితంగా. మరి నిద్ర రాదు నాకంటికంటే ఎలాగా? మళ్ళీనా లేదు, ఇంకో అక్షరం హర్షం వస్తుంది, వేస్తాను పోనీ. సరే, టా. ఇప్పుడు ఏతి అక్షరం చిచ్చై రాజున్ గణ నట.
వ్యస్తాక్షరి మూడవ అక్షరం బా, బంతిలో బా. అది ఇవ్వకూడదమ్మా, ఇవ్వకూడదు. వ్యస్తాక్షరి కనీసం 3-4 నిమిషాలు వ్యవధి ఉండాలమ్మా. వ్యస్తాక్షరి మూడవ అక్షరం బా, బంతిలో బా. వ్యస్తాక్షరి మూడవ అక్షరం బా, బంతిలో బా. అయ్యా మీరే నేను యతి అక్షరం వెయ్యాలి. చిచ్చై రాజున్ గణనట. చే జే జే అండి. సరే చే అన్న పర్లేదు. చే త్వరగా. జా, జమునలో జా. ఓ ప్రచన్, రే కింద చావొత్తు నకార పోలు, చేర్చన్. అలాంటి ఉంటేనే రౌద్రం వస్తుంది. చిచ్చై రాజున్ గణనట చేర్చన్. వా 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 నిషేధం. గట్టిగానే పట్టుకుంటారు, గట్టిగానే. వకారం, వకార హస్వం. హస్వం. అవధాని గారు, వివేకానందుడు అభీహి అభీహి అని అనేక పర్యాయాలు మన దృష్టికి తెచ్చిన ఈ జాతిలో ఎందుకు ఇంకా భయం పోకుండా అలాగే ఉందండి? ఉపనిషత్తులు మనకు బోధించాయి అభీహి అభీహి అని, భయపడకండి భయపడకండి అని అనేక సందర్భాల్లో చెప్పారు స్వామి. అయినా కానీ నిర్భయ అభయ ఇవి జరిగే పోతున్నాయి. ఆయనేమో వివేకానందుడు, మనమేమో అవివేకానందులం. మన అవివేకంలోనే మనం ఆనందం పొందుతుంటాం. అందుకని మనకి భయం పోదు. భయం ఎవరికి ఉండదు అంటే, కోరిక భయము రెండూ లేకుండా ఉంటే జీవితంలో చాలా నిశ్చింతగా ఉంటాడు. భయం ఎందుకు ఉంటుంది అంటే ద్వితీయాద్వై భయం, వేదం చెబుతున్నమాట. రెండవది ఉంది అనుకోవడం వల్ల భయం ఉంటుంది. అంచేత అద్వైత భావన ఎంతమందిలో ప్రవేశిస్తే అంతమందిలో భయం తగ్గుతుంది. ఎంత తొందరగా అలవాటైతే అంత తొందరగా భయం పోతుంది. అద్వైతం తప్ప నాన్ డ్యూయల్టీ అంటారు. ఉన్నది ఒకే పదార్థం, ఉన్నది ఒకే పదార్థం, దాని యొక్క విశ్వరూపమే ఇదంతా అనే భావన పోవాలి. అది కలగడం చాలా కష్టం. అది పోవడానికి అడ్డం ఏమిటంటే మన అహంకారం. అది వదులుకోలేం మనం ఎంతసేపు. ఎంత గొప్ప వ్యవస్థ తలపెట్టినా మనం అక్కడ మనం అక్కడ మనం అక్కడ అంటాం. ఆ అహం అనేది వదిలేస్తే భయం ఉండదు. ఖచ్చితంగా అవతల వాళ్ళకి మనకి ఒకటే లెక్క. అందుకని ఆ అహం అనేది వదలగలిగితే అప్పుడు వివేకానందులో మనం కూడా కాగలుగుతాం. ఆ వదలడమే వివేకం. ఇప్పుడు వకార నిషేధం కదండి. వా అండి, వా వా. నీ నిషిద్ధాక్షరలో నీ. నిషిద్ధాక్షరలోని వ్యస్తాక్షరి. ఇదివరకు 21 ఇచ్చావు కదమ్మా. ఇంకా ఇంకా 21 ఇచ్చావు ఇదివరకు. ఇప్పుడు 18 ఇది. మళ్ళీ వెనకాల అంకెలు ఉన్నాయి ఏమిటి? అమ్మో. సరే. వ్యస్తాక్షరి 18వ అక్షరం డు. వాడు వీడు అన్న దాంట్లో డు. వ్యస్తాక్షరి 18వ అక్షరం డు. వాడు వీడులో డు. చెప్పండి త్వరగా. టా అండి, టా ఆ? టా టకారం. పున్ చేర్చన్ నిప్పున్. అగ్ని అక్కడ ప్రవేశించినట్టుగానే ఆయన ప్రవేశించాడు. అగ్నిని పేర్చినట్టుగానే పేర్చాడు యజ్ఞవేదికలాగా. ఇక తర్వాత పరశురాముడు యొక్క రౌద్రం ఏమిటో మిగిలిన 2 పాదాల్లో చూద్దాం. ఒకసారి 2వ పాదం చూసుకోండి. వచ్చన్ వచ్చన్ విచ్చన్ వేదిన్ వేదిన్ వచ్చన్ వేదిన్ జొచ్చన్ చిచ్చై రాజున్ గణనట చేర్చన్ నిప్పున్. ఒక అగ్నిలాగా రాజును చూడగానే అక్కడ చేర్చన్ నిప్పున్ మరో అగ్నిని, అక్కడ యజ్ఞాగ్ని, వివాహ యజ్ఞాగ్ని ఎలాగో ఉంది, దానికి తోడు ఈయన క్రోధాగ్నిని అక్కడ ప్రవేశపెట్టినట్టుగా చేశాడు. ఆ తర్వాత ఆ క్రోధాగ్ని పరిణామం ఏమిటో మనం 3-4 పాదాల్లో చూద్దాం. రౌద్ర రసానికి సంబంధించినటువంటి సీమాంధ్ర తెలంగాణ ఏకమగు కేసీఆరు జేజేయనన్ ప్రేమార్ద్రం బగు తెలుగు జాతి ఎదలో భేదంబులేవు భేదంబులేవు. ఇందాక చెప్పిన పాదం అది. సమస్య 2వ పాదం చెబుతున్నారు.
ప్రేమార్ద్రంబగు తెలుగు జాతి ఎదలో భేదంబులే లేవు. ఆట మార్గంబులు దానికే నెలవు. ఆటవారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆట మార్గంబులు దానికే నెలవు. జాతి మొత్తం మీద భేదాలు లేవు అనడానికి ఒకటే లెక్క. అనేక ప్రాంతాల వాళ్ళం ఇక్కడికి వచ్చాం. 2 రాష్ట్రాలుగా విడిపోయినా కూడా అవధానం చేస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, పృచ్ఛకులుగా ఉన్నవాళ్ళు మొత్తం తెలంగాణ, ఆంధ్ర అన్ని ప్రదేశాల నుంచి ఉన్నారు ఖచ్చితంగా. అందుకని ఈ మార్గమే అందరికీ శరణ్యం. ఒక ప్రాంతాల పేరు మీద ఊరికే మనం కాగితాల మీద విడిపోవచ్చు కానీ కవిత్వానికి విడిపోవలసిన అవసరం లేదు. కవిత్వం ఎప్పుడూ అందరినీ కలిపేటువంటి రకం. ప్రేమార్ద్రంబగు తెలుగు జాతి ఎదలో భేదంబులే లేవు. ఆట మార్గంబులె దానికి నెలవు. ఆట మార్గంబులె దానికి నెలవు. పాటల్ పద్యముల్ ఆట మార్గంబులె దానికి నెలవు. పాటల్ పద్యముల్ నృత్యముల్. పాటల్ పద్యముల్ నృత్యముల్. ఇది 2వ పాదం. 3వ పాదంలో ఏ రకంగా మళ్ళీ సీమాంధ్ర తెలంగాణ ఏకమగు దాన్ని కేసీఆర్ కూడా జేజే అనే విధంగా ఉంటుందో చేస్తాం. అందరూ కూర్చుని చూద్దురు కానీ మీ ఆశీర్వచనం, మీ అభినందనలు కోరుతూ ఉన్నాం. అద్భుతమైన రీతిలో అద్భుత రసానికి ఆలవాలంగానే సమస్య పూర్తవుతోంది. అప్పటి వరకు కరుణాకర్ గారు ఉండి చూడాలి. అద్భుతం అండి. దీంట్లో మీరు వేసినటువంటి ఆ పాదం ప్రారంభం కానీ వేసిన ఎత్తి కానీ చాలా అద్భుతం, బాగుంది. ఆట వర్గంబులె దానికి నెలవు. నాకైతే 2012లో ఆటాకు వచ్చాను, నేను అవధానం చేశాను. ఇప్పుడు 14లో వచ్చాను, ఆటాకు వచ్చాను, అవధానం చేశాను. 13లోనూ వచ్చాను. నాకు ఏం విడిపోయామని నాకేం అనిపించడం లేదు. అందరూ అన్ని ప్రాంతాల వాళ్ళు కనబడుతూనే ఉన్నారు, పలకరిస్తూనే ఉన్నారు, ఆనందంగానే ఉన్నాం. అన్ని భాషలు, సాహిత్యం, సంస్కృతం, అన్ని రకాల యాసలు, భాషలు అన్నీ కనబడుతూనే ఉన్నాయి. మనమంతా ఒక్కడిగానే ఉన్నామన్న భావనలోనే ఉన్నాం. ఇందులో ఏమీ భేదం రావాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా. అందుకని ఈ రకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ప్రతిభకి పెద్దపీట వెయ్యాలి. ఇప్పుడు ఆటవారు చేసింది అదే, మనం మెచ్చుకోవలసిన విషయం. అది ఆయన ఏ ఊరు వాడు, ఏ ప్రాంతం వాడు అని ఆలోచన చేయకుండా బాగుంది ఆయన అవధానం, అదే మళ్ళీ పెట్టాలి. 2 ఏళ్ల క్రితం కరుణాకర్ గారు నాకేం చెప్పారో దానికి ఆయన కట్టుబడి ఉన్నారు. 2 ఏళ్ల క్రితమే ఆయనకు మాట ఇచ్చాను కాబట్టి నేను కట్టుబడి ఉన్నాను. తర్వాత ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా అనేక వర్గాల వారు పిలిచారు. మళ్ళీ మేము ఇంకా ఎక్కువిస్తామండి, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఇస్తామన్నారు. బుద్ధి ఉందా లేదా అని చెప్పాను స్పష్టంగా. ఒక్క మాట ఇచ్చాము అంటే మనం కట్టుబడి ఉండాలి అంతే. దాని లెక్క ప్రకారమే దానికి నడవలసిందే. మీరు ఏ క్లాసు మాకు ఇవ్వక్కర్లేదు. మీ ఆదరణకి ఇప్పటికే మేము పరవశించిపోతూ ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. కావలసిందే ఆట మార్గంబులె దానికి నెలవు. పాటల్ పద్యముల్ నృత్యముల్. 2వ పాదం పూర్తయింది. 3వ పాదంతో సమస్య ఉంది. తర్వాత దత్తపది కవనం, సవనం, జననం, మననం. అవధాని గారు, కొప్పున్నమ్మ ఎక్కడ తిప్పినా చక్కనే అంటారు, ఏమిటండి? కొప్పున్నమ్మ ఎక్కడ తిప్పినా చక్కనే అంటారు. ఆ మాట నన్ను అడిగితే ఏం చెబుతామండి? కొప్పు లేకపోతే మనకు పప్పు తప్ప కొప్పే లేదు. నెత్తి మీద ఒక వెంట్రుక లేని వాడిని పట్టుకుని కొప్పున్నమ్మ ఎక్కడ పెట్టినా ముందు కొప్పు పెట్టిన తర్వాత చెబుతా. ఏదైనా కొనగలం కానీ ఇది కొనగలమా? అందుకే మా నాన్నగారు ఇచ్చారు ఐశ్వర్యం అని చెప్పాను. అందుకని నిజానికి ఇవాళ విరబూసుకొని తిరుగుతున్నారు కానీ జుట్టు పుష్కలంగా ఉన్నవాళ్ళు ఎక్కడ పెట్టినా సంతమంటే ఆ కొప్పు ఎలా పెట్టినా, ఇలా తిప్పినా, ఇటువైపు తిప్పినా, అటువైపు తిప్పితే తమిళ సంప్రదాయం, ఇటువైపు తిప్పితే ఆంధ్ర సంప్రదాయం, మధ్యలో చక్కగా జడ వేస్తే తెలుగింటి సంప్రదాయం చెప్పేది ఏముందండి? అందుకని అలా వేసుకోవాలి తప్ప ఉన్నది కత్తిరించుకోకండి. శుభ్రంగా మంగళవారం, శుక్రవారం కూడా చూడకుండా క్షవరాలు చేసేసుకుంటున్నారు. ఎంత దారుణమైన పరిణామాలు జరుగుతాయో వేరే చెప్పక్కర్లేదు. ఇంకా లేదు అని నేను ఏడుస్తుంటే ఉన్నది కత్తిరించుకుంటే ఏమనాలి మిమ్మల్ని చూసి? నాకు దేశంలో ఓ పండితులను చూసి నేను అసూయపడిన, అంతో ఎంతో నాకు ఇచ్చాడు భగవంతుడు. కవిని చూసి అసూయపడిన, నాకు కవిత్వం వచ్చు. ఐశ్వర్యవంతుడిని కూడా చూసి నేను అసూయపడిన, నాకు సంతృప్తి ఉంది, నాకు కావలసింది నాకుంది. అందమైన వాడిని చూసి నేను అసూయపడిన, ఎందుకంటే నేను చాలా అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పేసింది, గొడవలేదు. మిగిలిన వాళ్ళు చెప్పినా ఉపయోగము లేదు. నేను ఎవరిని చూసి అసూయపడి, నెత్తి మీద 4 వెంట్రుకలు ఉన్నవాడిని చూసి నేను చచ్చే బాధపడతాను. మీకు ఏం తెలుసు? అందులో నల్లగా జుట్టు ఉన్నవాడు కనపడ్డాడంటే నాకు ఒళ్ళంతా కుళ్ళు అయిపోతుంది. ఇక్కడ వాడికి జుట్టు ఉంది, నాకు లేదు, వాడికి జుట్టు ఉంది, నాకు లేదు. ఇప్పుడు భగవంతుడు నాకు జుట్టు ఇచ్చి మిగిలిన పద్యాలు, ధారణ అన్నీ తీసేస్తే కరుణాకర్ గారు పిలుస్తారా?
జుట్టు ఉన్నవాళ్ళు వాళ్ళంత మంది ఉన్నారు. పైగా జుట్టు ఉండడం వల్ల ఒక నష్టం ఉంది. అప్పుల వాళ్ళు జుట్టు ఎట్టుకుంటారు, నన్ను ఏమీ పట్టుకోలేదు. ఉంటేగా పట్టుకోవడానికి. అంచేతను ఎప్పుడూ జీవితంలో బీభత్సం భయానకం కాకుండా ఉండాలి అంటే ఉన్నదాంతో ఆనందించాలి, లేని దాన్ని గురించి ఆలోచించద్దు. అసలు మనకి ఉన్నంతలోనే చాలా ఆనందంగా ఉంటాం. అందుకని అయ్యా ముందు కోపెట్టండి, తర్వాత చూద్దాం. వ్యస్తాక్షరి 14వ అక్షరం నున్. వ్యస్తాక్షరి 14వ అక్షరం నున్. చేసేడు వ్యస్తాక్షరి 14వ అక్షరం నున్. నేనున్. నేనున్. మానున్ అన్న దాంట్లో నున్. నువ్వు గింజలో నువ్వు రాసి పక్కన నకార పొల్లు పెట్టాలి. వ్యస్తాక్షరి 14వ అక్షరం నున్. నేనున్ అన్న దాంట్లో నున్. ఇప్పుడేంది దత్తపది కదా. కవనము సవనము జననం మరణం. కవనం బట్టుల ప్రాసలు నుండవే అసౌకర్యంబులున్ బెక్కులున్. అది ఇందాక చెప్పినటువంటి పాదం. అవధానం అయిపోయే వరకు ఎన్ని సీసాలు అయిపోతాయండి? ఆ? అవధానం అయిపోయే వరకు ఎన్ని సీసాలు అయిపోతాయి? ఎన్నైనా మంచినీళ్ళే, మీరు కంగారు పడక్కలా. అవన్నీ మీరు తాగిస్తున్నవే 3 చెరువు నీళ్లు తాగిస్తున్నారు. ఏదో పెద్ద ధార పోసేసినట్టే ఎక్కడ మంచినీళ్ళు ఇచ్చేసి. కవనం బట్టుల ప్రాసలుండవే అసౌకర్యంబులున్ పెక్కులున్. జీవితంలో ఉండే బీభత్సం కదా. సవనం బట్టుల జీవహింసయగు. ఈ జీవుడు హింసింపబడుతున్నాడు కదా. పూర్వం యజ్ఞాల్లో జరిగేది కదా. అందుకని యజ్ఞంలో హింస మానేశారని బాధపడక్కల. జీవితం అనే యజ్ఞంలో హింస జరుగుతూనే ఉంది. సవనం బట్టుల జీవహింసయగు. సవనం బట్టుల జీవహింసయగు. సవనం బట్టుల జీవహింసయగు. మాత్సర్యము. సవనం బట్టుల జీవహింసయగు మాత్సర్యము. సవనం బట్టుల జీవహింసయగు మాత్సర్యము. మాత్సర్యం అవార్యం మగున్ అన్నది బాగుంటుంది. మాత్సర్యం అవార్యం మగున్. ఎన్నో రంగాల్లో దేశం వెనుకబడి, తెలుగు జాతి వెనుకబడి ఉండడానికి మాత్సర్యం కారణమండి. జ్ఞానపీఠ పురస్కారం 3గా, అది కూడా భరద్వాజ గారికి చనిపోయే ముందా. ఎప్పుడు ఇవ్వాలి నిజంగా? కారణం ఏమిటో తెలుసిన? ఎవరైనా మన తెలుగు కవుల్ని పండితుల్ని పూర్వం వచ్చిన వాళ్ళని, ఆ పీఠాల్లో ఉన్న వాళ్ళని, లేకపోతే ఇతరుల్ని ఏమన్నా మీ దగ్గర ఉన్నారని, ఎవరు లేరండి అబ్బే అంతే. ఒకటి రాసేయి, గొడవ లేదు, ఒక కాగితం పంపించి ఎవరు లేరు. అదే తమిళంలో కానీ, కన్నడంలో కానీ, గుజరాత్లో కానీ చూసుకోండి ఎన్ని రకాల జ్ఞానపీఠాలు వచ్చాయి. వారికి అసూయలు లేవు. మనవాడికి వస్తే చాలు అనుకుంటారు. మనం అలా కాదు కదా. అసలు ఎవరు గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయిపోవాలి. కానీ మనవాడు గొప్పవాడైతే మనం తట్టుకోలేం. అదే గొప్ప. మన తెలుగు భాషలో కూడా ఉందా లక్షణం. తెలుగులో మీకు లక్షణం ఏంటంటే అక్క, చెల్లె, అత్త, కుక్క, ఈ మాటలు ఉంటాయి. అంటే కా కింద కావొత్తే, తా కింద తావొత్తే, లా కింద లావొత్తే. అచ్చ తెలుగు మాటలు ఇలాగే ఉంటాయి. వేరే అక్షరం ఉందంటే సంయుక్త అక్షరం, అది సంస్కృతం, తెలుగు కాదు. ఒక రావొత్తు దీనికి మినహాయింపు. ఏ అక్షరం కింద ఆ ఒత్తే ఉంటుంది. నన్ను ఒక అవధానంలో అడిగారు, మన భాషలో ఇదేమిటంటే ఏ అక్షరం కింద ఆ ఒత్తే ఉంటుంది అన్నాడు. మన వాళ్ళనే తొక్కేయడం మనకి సరదా కదా, వేరే వాడిని ఎందుకు తొక్కేస్తామన్నాను. మనమే తొక్కుకుంటాం కదా. అందుకని మన భాష లక్షణం అయ్యా తా కింద తావొత్తే, యా కింద యావొత్తే, కా కింద కావొత్తే. ఇంకో ఒత్తు ఉండదు. ఇంకా మనమే మనం దొక్కేస్తాం. వేరే వాళ్ళందరూ మన ఆదరిస్తారు. ఆ లక్షణం పోతే బాగుంటుంది. అందుకని మాత్సర్యం అవార్యం మగున్ వర్ణన. నొప్పుల్లేకయ పిల్లలంగనుట. ఏమనుకోకండి. అయ్యో, ఇటువంటివి అన్నా కనీసం చేయకపోతే ఎలా? మీకు ఏ సహాయం చేయలేను ఈ విషయంలో, మీకు అక్కర్లేదు. వేకాటాడేవాడు పక్కనే, అవధానం చేసేవాడు పక్కనే కూర్చోకూడదు. మాత్సర్యం అది అయిపోయిందండి మీది వర్ణన.
జీవితంలో ఉండే భయానక మానవుని భయానక ప్రవృత్తి. నొప్పుల్లేకయ పిల్లలంగనుట ఎన్నో మాసముల్ మోయకే, అది ఇందాక చెప్పిన పాదం అండి. వ్యస్తాక్షరి రెండవ అక్షరం వామ్. వ్యస్తాక్షరి రెండవ అక్షరం వామ్. అవాంతరంలో వామ్. వాంతిలో వామ్ అందాం, గుర్తుంటుంది. వాంతిలో వామ్, అది ఏది గుర్తుంటుందో అది చూసుకోవాలి. అది వ్యస్తాక్షరి రెండవ అక్షరం వామ్, వాంతిలో వామ్. అడిగింది శాంతి రసం, చెప్పింది వాంతి మీద. అవధాని గారు, తెగించిన వాడికి తెడ్డే లింగం అంటారు ఏంటండి? మీరేదో మొత్తం జానపదం అనుకున్న మోట్లోకి దిగారు. నిజమండి, కానీ సరదాకేదో అశ్లీలంగా మాట కనపడుతూ ఉన్నా దాని వెనకాల ఒక గొప్ప కథ ఉంది. దూర్జడి కాళహస్తి శతకంలో ప్రస్తావిస్తాడు కూడా దాన్ని. నిన్నే రూపముగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో స్త్రీ చన్నో కుంసమో మేక పెంటికయో, ఈ సందేహముల్ మాల్పి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే, చిన్నీరేజ విహారమత్త మధుప శ్రీకాళహస్తీశ్వరా. నువ్వు మోకాల రూపంలో ఉంటావా, స్త్రీ వక్షస్థలం రూపంలో ఉంటావా, కుంచం రూపంలో ఉంటావా, మేక పెంటిక రూపంలో ఉంటావా అన్నాడు. వంట చేసేవాడు శివరాత్రి నాడు నేను గుళ్ళోకి వెళ్ళలేకపోయానే, నా యజమాని నాకు వంట పని చెప్పాడే, ఈ తెడ్డు తిప్పాల్సి వస్తుంది అని ఆలోచించి ఈ తెడ్డు మాత్రం శివలింగం కాదా అని దాన్ని అక్కడ పెట్టి శుభ్రంగా పూజ చేసి మోక్షాన్ని పొందాడు వాడు. మన భావనలో ఉంది మొత్తం అంతా. అందుకని తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నారు. పైగా ఆ తెడ్డుకు శివలింగంలా పూజ చేశాక వాడేం చేశాడు, ఆ సాంబార్లో పప్పులో అదే పెట్టి వడ్డించేటప్పుడు చెప్పాడు, ఇది శివలింగంతో తిప్పామండి అని. శుభ్రంగా తిన్నారు అందరూ కూడా ప్రసాదంగా భావించి. పదార్థం చెల్లుబాటు అవ్వాలంటే అటువంటి పని చేయాలి. కేకులను పెడుతూ ఉంటారు బేకరీల్లో, అవి ఎవరు కొనకపోతే ఏం చేస్తారు తెలుసా, ఫిబ్రవరి 14కి 4 రోజుల ముందు ఐ లవ్ యూ అని రాస్తారు, అంతే, మొత్తం అందరూ కొంటారు. ఎందుకంటే ప్రేమ అంటే పెద్ద వాసన, అంతకంటే ఉంది కంపు. అందుకని చెల్లని కేక్కి ఐ లవ్ యూ రాస్తాడు. ఎవడో ఒకడు ఉంటాడు దౌర్భాగ్యుడు, ఎవరితో ఇస్తారు, వాడు అది ఎవరితో ఇస్తుంది. ఎందుకంటే దానికి వీడు నచ్చడగా, అది ఆ లవ్ యూ వేరే. అందుకని మొత్తం మీద కేక్ వెళ్ళిపోయింది మనకే, అదనమాట. అందుకని నిజంగా అది చాలా గంభీరమైన విషయం. ఏ పని వృత్తిలో ఉన్నవాడు ఆ వృత్తి పనిముట్టినే భగవదవతారంగా భావించవచ్చు అన్నారు. సబనంబట్ అది మీది కదండి. నొప్పుల్లేకయ పిల్లలంగనుట ఎన్నో మాసముల్ మోయకే, ఎన్నో మాసముల్ మోయకే, కప్పంబిచ్చిన ఎవరోగనుట. సరోగసి, దానికి కొంత డబ్బులు చెల్లించేస్తే ఎవరోగంటారు. వీళ్ళు 9 మాసాలు మోసే పనిలే. కప్పంబిచ్చిన ఎవరోగనుట ఎన్నో మాసముల్ మోయకే, కప్పంబిచ్చిన ఎవరోగనుట. పక్కన్ వీడకే, ఇక్కడ వేద్దాం ఓ రేవు, పక్కన్ వీడకే, బాలునిన్. ఇంకా పసిపిల్లాడు పక్క విడిచిపెట్టలా, అప్పుడే వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తారు, 3వ పదంలో చేస్తారు. పక్కన్ వీడకే బాలునిన్, కప్పంబిచ్చిన ఎవరోగనుట, పక్కన్ వీడకే బాలునిన్. అక్కడ ఆపండి. తర్వాత అయ్యా మాసు అడగండమ్మా. అవధాని గారు, నాది మళ్ళీ గుర్తు చేస్తున్న వీరరసం. నా దృష్టిలో, బహుశా అందరి దృష్టిలో కూడాను, వీరనారుల్లో కేవలం సత్యభామ లాంటి వాళ్లే కాకుండా నిన్న మొన్నటి గోల్డా మేయరు, మార్గరెట్ థాచరు, ఇందిరాగాంధీ కూడా చాలా వీరనారులండి. వాళ్ళ మీద ఆశువుగా ఒక పద్యం చెప్పండి. ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచరు, గోల్డా మేయరు, ఇందిరాగాంధీ గారు, మార్గరెట్ థాచరు, గోల్డా మేయరు, ఇటువంటి వీరనారుల మీద వీళ్ళు దేశాన్ని వీరనారులు అందాం, వీరనారుల అంశం అంటే దేశాన్ని పాలించే వాళ్ళు
అంటే రాణి రుద్రమదేవుల్లా కాక వీళ్ళ మీద ఈ కాలం కాలపు దేశాన్ని వీరనారులు, ఈ కాలపు వీరనారుల మీద ఒక పద్యం మంచిది, వీరరసం బాగుంది. అవధాని గారు ఈ జాతి బాగు కొరకు జాజి పువ్వులునైనా, జాతి బాగు కొరకు జాజి పువ్వుల బోలు. చెప్పండి. అవధాని గారు ఈ రసాలకన్నింటికి ఇక్కడ స్థాయి భావం ఏంటండి? ఉద్దీపన, ఆలంబన, విభావ, అనుభవాలు ఏంటండి? అవును, శృంగారానికి స్థాయి భావం రతి, కరుణకి స్థాయి భావం అది, బీభత్సానికి స్థాయి భావం జుగుప్స. ఏమండి, బీభత్సానికి జుగుప్స. అలాగా వీరరసానికి స్థాయి భావం వేరే ఉన్నాయి కదా, కానీ అవధానానికి మాత్రం స్థాయి భావం సంభావన, వ్యస్తాక్షరి. ఆ స్థాయి చూసుకుంటే మిగిలిన భావాలు అవే ఉంటాయి. ఏముందండి, స్థాయి ఉంటే కదా భావం ఉండాలి. వ్యస్తాక్షరి 12వ అక్షరం రీ, రిక్షాలో రీ. వ్యస్తాక్షరి 12వ అక్షరం రీ, రిక్షాలో రీ. ఇప్పుడు చూసుకోండి అమ్మా, ఆసు అయిపోయానండి. జాతి బాగు కొరకు జాజి పువ్వుల బోలు నారులైల్ల, జాతి బాగు కొరకు జాజి పువ్వుల బోలు నారులైన వింటి నారులైరి. వీరనారులు మామూలు మాటేనమ్మా, వింటి నారులు గొప్ప మాట. విల్లుకుండేటువంటి నారిని కూడా నారి అంటారు. నిజానికి మన సాహిత్యంలో నారి అంటే స్త్రీ, విల్లుకుండేటువంటి నారి, ఆ అల్లెత్తాడు, దాన్ని కూడా నారి అంటారు. అంచేత నారి కేవలం ఏదో మౌనంగా ఉండేటువంటి వ్యవహారం కాదు, అబల అసలే కాదు. వింటి నారిలాగా ఠం 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 అను భీషణ ధ్వనుల వింటన్నారి సాగింప వైకుంఠుండా రఘురామమూర్తి అని భాస్కర్ రామాయణంలో చెప్పినట్టుగా వింటి నారిలాగా జాతి శ్రేయస్సు కోసం ఆయుధం పట్టవలసిందే అవసరమైతే అని పూర్వమే చెప్పారు. అటువంటి వీరనారులు చాలామంది ఉన్నారు మనకి. జాతి బాగి కొరకు జాజి పువ్వుల బోలు నారులైన వింటి నారులైరి, నారులైన వింటి నారులైరి. పరమధర్మములను పాలించి లాలించి, పరమధర్మములను పాలించి లాలించి, పరమధర్మములను పాలించి లాలించి, జాగృతమున రిచిరి. ఆట వెళ్ళదు కదా. పరమధర్మములను పాలించి లాలించి జాగృతమున రిచిరి, జాతినెల్లా జాతి బాగు కొరకు జాతి బాగు కొరకు జాజి పువ్వుల బోలు నారులైన వింటి నారులైరి. ఇందిరాగాంధీ లాంటి వారు, ఎంతోమంది సాహసమూర్తులు. ఇవాళ మమతా బెనర్జీ బెంగాల్ని పరిపాలిస్తున్నావిడ, తమిళనాడు పరిపాలిస్తున్నటువంటి జయలలిత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మేలు చేస్తున్నారు. సరే, అహంకారం ఉంటే దెబ్బతింటారు, దానికేముంది, మనం చెప్పేది ఏముంది, మనం మంచినే కోరుకుందాం. అందరూ ఇందిరాగాంధీకి, ఇంకా సరోజినీబాయి దగ్గర నుంచి, విజయలక్ష్మి పండిట్ దగ్గర నుంచి అనేక రకాల రంగాల్లో మనకు ఖ్యాతి. దుర్గాబాయి దేశ్ముఖ్, ఇందాక ఇక్కడ కాపలా పెట్టిన వాళ్ళు వచ్చి మీకు ఆకుపచ్చ బ్యాండ్ ఉంది, మీరు వెనకాల కూర్చోమంటే కొంతమంది ఇబ్బందిగా భావిస్తారు. నేను సంతోషించా, ఎందుకంటే వాళ్ళు అలాగే చెయ్యాలి. మనం వాళ్ళతో దెబ్బలాడేసి మేము ఇది అది అనకూడదు. మనకి బ్యాండ్ లేనప్పుడు మనకి బ్యాండ్ వాయించేస్తారు, రాకూడదు. ఇక్కడ మాట్లాడకుండా నేను నీలం బ్యాండ్ చూపించాను, మాట్లాడలేదు. ఆకుపచ్చ బ్యాండ్ ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోమన్నారు. మనం ఏదో పెద్ద ఫీల్ అయిపోతాం, కానీ ఫీల్ అయితే పద్ధతి అండి అది. దుర్గాబాయి దేశ్ముఖ్ని కాంగ్రెస్ మహాసభల దగ్గర గుమ్మం దగ్గర పెడితే నెహ్రూ రూపాయి టికెట్ అని చెప్పారు. నెహ్రూ గారు వచ్చాడు, రూపాయి అడిగింది ఆవిడ, 8 ఏళ్ల అమ్మాయి, రూపాయి అడిగింది. నేను నెహ్రూ అయితే ఏంటి 2 రూపాయలు అడిగింది ఆవిడ. నువ్వు నెహ్రూ అయితే నాకు ఆ కాంగ్రెస్ సభకు అధ్యక్షుడు ఆయన, రూపాయి ఇవ్వాల్సిందే. చచ్చినట్టు నెహ్రూ దగ్గర 10 రూపాయలు ఉండొచ్చు, రూపాయలు లేవు. ఎవరినో అడిగి రూపాయి ఇచ్చి ఆ పిల్లను మెచ్చుకున్నాడు. తర్వాత ఆవిడ ఎంత ఉన్నతి సాధించి ఆ అమ్మాయికి పెళ్లి కూడా ఆయనే చేశాడు. ఆ దేశముఖ్యం చూసింది ఆయనే. అంత గొప్ప బాధ్యతలు చేసిన వాళ్ళు ఉన్నారు మనకి. అంచేతన అలాంటి నారీమణుల నుంచి మనం స్ఫూర్తిని పొందుదాం.
జాగృతమొనరిచిరి జగతినెల్లా అందం సంచాలకులు చెప్పినట్టుగా మొత్తం ప్రపంచాన్నే జాగృతం చేశారు. ఇవాళకి టైమ్స్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అనేక రకాల ఇతర పత్రికలు, టైమ్స్ అనేటువంటి పత్రిక దగ్గర నుంచి అందరూ తీస్తే మ్యాగజైన్స్లో బ్రహ్మాండంగా భారతీయ స్త్రీల యొక్క వైభవం కనపడుతున్నాయి. ఏం మీద రాసుకో అయిపోయింది కదా, పాదం ఆశు అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ వ్యస్తాక్షరిస్తున్నాం, ఒక పురాణం ఒక్కడ చదవండి, తర్వాత అందులో గడదామే. మీ పక్కన ఇప్పుడు ఉన్నారని గుర్తు చేయండి, అక్కర్లేదులేండి. వ్యస్తాక్ష ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో అబ్బో పాలిండ్లు పొంగార పై అంచుల్ మోవగ కౌగిలించి అధరం వాసింప హా శ్రీహరి అనుచున్ బ్రాహ్మణుడోరమోమిడి తదీయం సత్వయం వంటి పొమ్మంచుంద్రోచే కలంచునే సతులమాయల్ ధీర చిత్తంబులన్. వ్యస్తాక్షరి 19వ అక్షరం భా. వ్యస్తాక్షరి 19వ అక్షరం భా, భాగవతంలో భా. వారు చదివినటువంటి పద్యం మనుచరిత్రలో మంచి రసవత్తరమైనటువంటి సన్నివేశం. సాధారణంగా ఆడవాళ్ళు మగవాళ్ళు అడగడం, కాస్త ఆడవాళ్ళు కాదనడం, అక్కడి నుంచి ఏవో అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. కానీ సాహిత్యంలో మొట్టమొదటి అత్యాచారం మగవాడి మీదే జరిగింది. మగవాడిగా సానుభూతిని చూపించండి మీరందరూ. మనుచరిత్రలో వరూధిని ప్రవరుని మీద చేసిన అత్యాచారం. ఆ కాలంలో యాసిడ్ లేదు కాబట్టి పొయ్యలేదు అంతే, లేకపోతే అది కూడా పోసేది. ఆ అత్యాచారం ఎలా చేసిందో చెబుతున్నారు శృంగారపరంగా చాలా అందంగా. ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగార పయ్యంసుల్ మ్రోయగ కౌగిలించి అధరం వాసింప శ్రీహరీయంసు బ్రాహ్మణుడోరమోమిడి తదీయం సద్వయం వంటి పొమ్మంచుంద్రోచే కలంచునే సతులమాయల్ ధీర చిత్తంబులన్. ఎంత చెప్పినా ఒక లోకంలో శృంగారపరంగా ఒక్క మాట అండి, మరోలా అనుకోవద్దు. మొగాడికి ఆడదు లొంగకపోతే అత్యాచారం అంటారు కదా. అత్యాచారం కామవాంఛ కోసం చెయ్యరండి, అహంకారంతో చేస్తా. అసలాచారం దగ్గరే ఏమీ ఆనందం లేదని అర్థమైపోతుంటే అత్యాచారంలో ఆనందం ఏంటంటే నా తలకాయ ఏమీ లేదు. అక్కడ అవతల మనిషి ఇష్టపడితేనే ఏమీ లేదని తెలుస్తుంటే ఇష్టపడిన వాళ్ళతో ఆనందం ఏంటి, పిచ్చి ఆలోచన. కానీ అక్కడ అహంకారం పనిచేస్తుంది. నేను అడిగితే కాదుంటుందా, నన్ను కాదుంటుందా, ఈ అహంకారంతో మగవాడు చేసే పని తప్ప అది కామవాంఛ కాదు. అంతవరకే వాంఛ, ఆ తర్వాత ఉండదు. అది వాడు ఎప్పుడైతే కాదనడం జరిగిందో వాళ్ళలో ప్రవేశించేది అహంకారం. ఇక భయంకరమైన అహంకారం హిరణ్యకశ్యపుడు, రావణాసురుడు, దుర్యోధనుడు అందరూ ఉంటారు అక్కడ. అలాగా కానీ స్త్రీలలో కూడా ఉండే స్త్రీ పురుష భేదం లేకుండా ఒక్కటి మనం తెలుసుకోవాలి ఏమిటంటే, స్త్రీకి కూడా ఒక పురుషుని పట్ల శృంగార వాంఛ కలిగితే ఏదో ఒక రకంగా వాడిని లొంగ తీసుకునే వరకు వదిలిపెట్టదు. చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. సమయాభావం లేక మనం చెప్పడంలా అంతే తేడా. అనడానికి ఇదే ఉదాహరణ. ఓ వరూధిని ఓ వ్యాసాలు రాసేస్తారే, ప్రవరుడు గురించి ఒక్క మాట ఎవరూ చెప్పలేమండి. ఎంత గొప్పవాడండి నిజంగా. అంత గంధర్వ స్త్రీ వస్తే పెద్దన్నగారు వదలడు, మనలో మనమాట నేను వదలను, ప్రవరుడు కాబట్టి వదిలే. ప్రవరుడు కారణే వదిలివేయించను, ఎక్కడో పద్యం చెప్పే సరదాకి, ప్రవరుడు కారణే వదిలివేయించను నీకును నాకు దక్కుచో వివరమెరింగకుండా అవివేకముగా అటు పోవనిత్తుమే అన్నాడు. కనీసం వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబర్ అయినా తీసుకోమా, వదిలేస్తామా? అలాగా పెద్దనగారు కాబట్టి వదిలేశాడు, ప్రవరుడు కాబట్టి. అంత వదిలేసిన ప్రవరుడు యొక్క శీలాన్ని గురించి, ప్రవరుడు యొక్క సౌభాగ్యాన్ని గురించి, ఆయన సంస్కారాన్ని గురించి చెప్పాలి జాతికి. అప్పుడు మగవాళ్ళు బాగుపడతారు ఖచ్చితంగా, ఆడవాళ్ళు కూడా బాగుపడతారు. అక్కడ చాలామంది సాహిత్య విమర్శకులు చేసిన పని ఏమిటంటే, ఇక్కడ రసభంగమైంది, ఒప్పుకుంటే బాగుండేది, ఇద్దరు కంటే వీరికి బాగుండని వారికి బాగుండాలి ఏమిటి? భారతీయ సంస్కారం గృహస్థైన వాడు రెండో కంట చూడడానికి వీల్లేదు. ఖచ్చితంగా రెండో వైపు చూడొద్దు. బాలకృష్ణ సినిమాయే ఒకవైపే చూడు, ఒకవైపే చూడు, ఒకవైపే చూడు లెక్క. ఆ ఉన్నతమైన సంస్కారాన్ని పెద్దనగారు ప్రవరుడు చరిత్రలో చూపించాడు. ప్రవరుడికి నీరాజనాలు పట్టారు. అందుకే మీకు ఆశ్చర్యం ఏమిటంటే, స్వారోచిష మనువు యొక్క లక్షణాలన్నీ అగ్ని లక్షణాలు అంటాడు భాగవతంలో. స్వారోచిష మను సంభవం కదా. ఆ స్వరోచు కుమారుడైన స్వారోచిషుడికి మరొక పేరు అగ్ని. అగ్ని ఎలా అవుతాడండి? అతను ప్రవరుని అంశ. వరూధిని మనస్సులో ఉన్నది ప్రవరుడే, మరెవరు లేరు. ఆ అగ్నిని ఆరాధించాడు ప్రవరుడు. అందుకని పుట్టినటువంటి మనవడు కాదు, ముని మనవడు కూడా అగ్ని యొక్క అంశగానే పుట్టాడు. అంత గొప్పది. అటువంటి ప్రవరుని లొంగ తీసుకుంది కాబట్టి వివరాల్లో గడితే బాగుండదు, తర్వాత కలిస్తే చెబుతాను. కానీ
ప్రాంచద్భూషణ బాహుమూలములతో పాలిండ్లు బొంగార. సాధారణంగా శృంగారాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రదేశాలుగా ఈ బాహుమూలాలు ఉంటాయి స్త్రీకి. ఇవాళ అవే శుభ్రంగా విప్పుకుని తిరుగుతున్నారు, నృత్యాలు కూడా చేస్తున్నారు శుభ్రంగా రెచ్చగొట్టే విధంగా. అందుకని ఏది కప్పుకోవాలో అది కప్పుకోవాలి, ఏది విప్పుకోవాలో అది విప్పుకోవాలి. అమెరికా సంస్కృతిలా తెరిచినట్టుగా ఉంటుంది. అమెరికాలో అంతా ఓపెన్ హార్టే, అంతా అనుమానం వెళ్ళి అన్నీ తెరిచే ఉంటాయి. బహిరంగ సంస్కృతి ఏది దాచుకోరు వాళ్ళు. కానీ కమ్యూనిస్టు సంస్కృతి గుప్పిడి మూసినట్టుగా ఉంటుంది, ఏమీ బయటికి రాదు. వాడు చెబితే తప్ప తెలియదు. సోవియట్ ల్యాండ్ అన్న పత్రిక వచ్చేది, అది చూసి అంతా బాగానే ఉందనుకున్నాం. ఏమీ బాగాలేదని 92లో తెలిసింది. అందుకని గుప్పిడి మూసినట్టు ఉంటుంది. కానీ ఆలోచించండి, అమెరికన్ సంస్కృతి బహిరంగ సంస్కృతి అరిచేయి తెరిచినట్టుగా ఉంటుంది. కమ్యూనిస్టు సంస్కృతి గుప్పిడి మూసిన సంస్కృతి. మన పవిత్ర భారతీయ సంస్కృతి తెరిచినట్టు ఉండదు, మూసినట్టు ఉండదు. మనది ఆచమన సంస్కృతి. 2.5 వేళ్ళు మోస్తాం, 2.5 వేళ్ళు తెరుస్తాం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. అంటే ఎక్కడ తెరవాలో అక్కడ తెరు, ఎక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, అతి పనికిరాదు. శృంగారం మంచిదే, వీరం మంచిదే, కరుణం మంచిదే, బీభత్సం మంచిదే. కానీ ఏది భయానకం అయిపోకూడదు చివరికి. ఆ పరిమితి పాటించడం కోసమే మనం 24 నామాలతో కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ. ఆచమన సంస్కృతి మన పవిత్ర భారతీయ సంస్కృతి. దాన్ని పాటించాడు బ్రాహ్మణుడు. ఆచమనం నిరంతరం చేసేవాడు కాబట్టే పాటించి ఆయన అగ్నిహోత్రులను తలుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆవిడ ఆయన్ని అత్యాచారం చేసే ప్రయత్నమే చేస్తే అంశద్వయం వంటి బొమ్మంచున్ ద్రోచే. ఆ భుజాల పైభాగాలను అంశములు అంటారు. ఇప్పుడు ఒక అంశములు అయ్యాయి, పుస్తకాలు మోసి 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 అయ్యాయి. ఆ భాగాలు బట్టి అలా పెడితే చివరికి అప్పుడు కూడా మళ్ళీ ఆవిడ వదిలిపెట్టకుండా ఇక్కడ ఎలా గుచ్చుకున్నాయి నీ వేళ్ళు, ఇక్కడ ఎలా గుచ్చుకున్నాయి నీ గోళ్ళు అని కూడా పడింది. ఆవిడ అనుమానం వెళ్ళా. వదిలిపెట్టారు. ఇందులో స్త్రీ పురుష భేదం ఏం లేదు. స్త్రీలకే పూర్తిగా పెత్తనం వస్తే మగవాళ్ల మీదే అత్యాచారాలు జరుగుతాయి. ఇందులో సందేహం ఏమీ లేదు. అందులో పెత్తనాన్ని బట్టి జరుగుతున్నాయి తప్ప స్త్రీ పురుష భేదం కాదు. అనవసరంగా వివాదాలు రెచ్చగొట్టద్దు. మనిషి మనస్సులో ఆ పిచ్చి కామవాంఛ రానే కూడదు. వచ్చిందంటే ఎవరు ఏదైనా చేస్తారు. దానికి పరిష్కారమే మన సంస్కృతి, వారి పద్యం. యస్తాక్షరి 17వ అక్షరం జూ. జూకాల్లో జూ, జూకాల్లో జూ. యస్తాక్షరి 17వ అక్షరం జూ, జూకాల్లో జూ. తర్వాత అండి మీద అయిపోయింది కదా, వర్ణన అయిపోయింది, ఆశు అయిపోయింది. వ్యస్తాక్షరి అమ్మ మీది న్యస్తాక్షరం. 1వ పాదం 2వ అక్షరం మా, 2వ పాదం 6వ అక్షరం కా, 3వ పాదం 8వ అక్షరం నా, నరసింహారావులో నా, 4వ పాదం 10వ అక్షరం పా. నిజానికి సీతాదేవి యొక్క నిజానికి ఆ న్యస్తాక్షరి 4 అక్షరాలు ఈ అమ్మాయి ఇచ్చిన 21 అక్షరాలు సహజంగా ఇవ్వరు. సహజంగా 15, 16 అక్షరాలు 21 ఇచ్చారు. ఇంకేమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. అంటే 21వ అక్షరం తర్వాత ఏమీ ఇవ్వలేదు కనుక 21 అక్షరాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది చాలా పెద్ద ఫీట్ అండి. ఇది ఈ ధారణలో ఇంత పెద్ద విన్యాసం చేసేటువంటిది ఈయనే. ఇలా చేస్తున్నటువంటి వారు మరొకరు నేను చూడలేదు. నేను మన తెలుగుదేశంలో 21 అక్షరాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆవిడిచ్చిన 4 అక్షరాలని పొందుపరిచి పద్యంలో చెప్పాలి. ఆవిడ అడిగినటువంటి భావం చెప్పాలి. ఇటువంటి ఈ పెద్ద ఈ ప్రజ్ఞా క్రీడ ఒక ధారణ బ్రహ్మరాక్షసులుగా మనందరి ముందు ఉన్నటువంటి మహా సహస్రావధాని ఈయన మాత్రమే చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన ధారణా క్రీడ. న్యస్తాక్షరి వారు 1వ పాదం 2వ అక్షరం మా అన్నారు, అది చెప్పేశాను. ఇప్పుడు 2వ పాదం 6వ అక్షరం తా. ప్రేమను నన్భరించితివి రేకులు రాలకపోయే నీయుడిన్. ఇందాక చెప్పింది అది. రాముని ప్రేమ, రాముని ప్రేమ. హ్రస్వమే కదా, తలపల్లో తాయి. రాముని ప్రేమ తత్పరత, రాముని ప్రేమ తత్పరత. ప్రాణము వీణగనయ్యే,
రాముని ప్రేమ తత్పరత ప్రాణము వీణగమ్రోగే. బాబా చాలా బాగుంది, చాలా బాగుంది. రాముని ప్రేమ తత్పరత ప్రాణము వీణగమ్రోగే. ప్రాణము వీణగమ్రోగే. రాముని ప్రేమలో మునిగిపోయిన రోజుల్లో అమ్మా నా ప్రాణములే వీణగా మోగాయి. రాముని ప్రేమ తత్పరత ప్రాణము వీణగమ్రోగే. అడిగిన వారిలో ఉండే రసహృదయం పద్యంలో ఉంటుందమ్మా, అంతకంటే ఏం లేదు. మీ సంకల్పం అటువంటిది. రాముని ప్రేమ తత్పరత ప్రాణము వీణగమ్రోగే. వ్యస్తాక్షరి 6వ అక్షరం ధీ. అంబుధి సముద్రం అన్న దాంట్లో ధీ. ధిమ్ 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 తక ధిమ్ 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 అందులో ధీ. వ్యస్తాక్షరి 6వ అక్షరం ధీ. ధిమ్ 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 ధిమ్లో ధీ. రాముని ప్రేమ తత్పరత ప్రాణము వీణగమ్రోగే. 3వ పాదంలో 8వ అక్షరం నా రావాలి. అంతలో అంతలో అక్కడ ఆపండి, తర్వాత 3వ పాదం చూద్దాం. అయిపోయిందండి. మళ్ళీ అయ్యా 3వ వర్తి చెప్పేద్దాం. మరి ఇంకా చెప్పండి. ఇప్పుడు మహాసహస్రావధాని గరికిపాటి వారు మరొక పావు గంట 20 నిమిషాలు. ఇంకొక 15-20 నిమిషాలలో ఈ అవధానాన్ని సంపూర్ణంగా విజయవంతం చేస్తారు. ఇక వారు స్వేచ్ఛగా ఈ మూడవ పాదం అయిపోయింది, ఇక 4వ పాదాలన్నీ కూడా వారు స్వేచ్ఛగా చేసేస్తారు. అయ్యా నిషిద్ధాక్షరి. నిషిద్ధాక్షరి. పరశురాముని యొక్క రాకని రౌద్ర రసంలో వర్ణించమన్నారు. రాముని ప్రేమ తత్పరత ప్రాణము వీణగమ్రోగే అంతలో అని చెప్పానండి అక్కడ. వ్యస్తాక్షరి 13వ అక్షరం నా. వ్యస్తాక్షరి 13వ అక్షరం నా. నరసింహారావులో నా. వచ్చెన్ వేదింజొచ్చెన్ చిచ్చై రాజున్ గణనట చేర్చెన్ నిప్పున్. అది ఇదివరకు చెప్పిన పద్యం. ఇప్పుడు మిగిలింది 3, 4 కలిపి చెప్పేమంటారా? కలిపి చెప్పేసేయండి. ఎందుకనంటే మనకి ఎంతో చమత్కార భరితంగా ఆయన గంటల తరబడి శ్రోతల్ని ఉర్రూతలూపుతూ కూర్చోబెట్టినటువంటి ఎన్నో సన్నివేశాలను నేను చూశాను. ఇక్కడ మనకి సమయాభావం ఉన్నది, దాన్ని సంపూర్ణంగా సమగ్రంగా చేయాలి. కనుక ఈ సమయాభావాన్ని బట్టి 3, 4 పాదాలు వారిని స్వేచ్ఛగా చేయమని కోరుతున్నాం. మెచ్చని భార్గవరాముడు మెచ్చని భార్గవరాముడు మెచ్చని భార్గవరాముడు పచ్చని తెలుగింట జొచ్చే పరభాషయటుల్. అబ్బాబ్బాబ్బా, అద్భుతం అద్భుతం. ఆ సీతారాముల వివాహ సమయంలో శివధనుస్సుని ఆయన ఎక్కుపెట్టినప్పుడు విరిగిపోతే ఆ శివధనుర్భంగం చేసిన వాడెవడని రౌద్రాకారంతో వచ్చినటువంటి ఆ పరశురాముడు ఎలా వచ్చాడంటే అచ్చమైన తెలుగు భాషలోకి పరభాష ప్రవేశించినట్టుగా ప్రవేశించాడని పరమాద్భుతంగా తెలియజేశాడు ఆయన. అద్భుతం అద్భుతం అండి. మీరు ఏమి ఇవ్వండి, ఆవు కాంపోజిషన్ లాగా నాకు తెలుగు భాష చాలా ఇష్టం, దాని గురించి చెప్పకుండా నాకు తోచదు. అది అందులోకి వెళ్ళిపోవలసిందే అంతే. కానీ అది ఆవు వ్యాసమే చెప్పచ్చు, కానీ మీరు చెప్పింది మామూలు ఆవు కాదు, అది కామధేనువు. ఎందుకంటే భాషని కాపాడుకోకుండా ఏం మిగలవండి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంట బయట మాట్లాడాలి. దయచేసి సరే, అమెరికా వాళ్ళకి నేను చెప్పవలసిన పని లేదు, భారతదేశం నుంచి వచ్చారు. కానీ ఇక్కడ కూడా ఆ ఇంట్లో ఉండేటువంటి భాష మారకపోతే, ఇంట్లో మనం ఇంగ్లీషే మాట్లాడుతూ ఉంటే పిల్లలకి ఇవాళ అర్థమవుతుంది, రేపు అర్థం కూడా కాని పరిస్థితి వస్తుంది. అందుకని దాన్ని కాపాడుకోవాలంటే ప్రతి దాంట్లో ఎక్కడో ఒక చోట చెప్పాలని నాకు సరే. నిజంగానే తెలుగు భాషలోకి ఆంగ్లం ప్రవేశించినట్టే ప్రవేశించాడు. పచ్చని పెండ్లి పెందుటికి భార్గవరాముడు ప్రవేశించినా ఏమీ ఇబ్బంది లేదండి. ఎందుకనంటే ప్రవేశించినటువంటి వాడికి శ్రీరాముడు ఏం చేశాడో మళ్ళీ ఎలా తెలుసుకుని వెనక్కి వెళ్ళాడో అలాగే ఈ భాషా పదాలన్నీ కూడా వెనక్కి వెళ్తాయి. మీలాంటి వాళ్ళంతా ఉన్నారు, మాకు సంతోషం. అది మీ సమస్య పూర్ణంలో అది కూడా చెబుదాం. వచ్చిన భార్గవరాముడు వచ్చెను భార్గవరాముడు పచ్చని తెలుగింటి
పచ్చని తెలుగింటజొచ్చే పరభాషయటుల్. సరిపోయింది కదండి. వచ్చిన భార్గవరాముడు పచ్చని తెలుగింటజొచ్చి, అంతే కదా, పరభాష చొచ్చానన్న కదా. తేడా ఉంటే చెప్పండి మహానుభావ. మెచ్చని భార్గవ, అలాగ మెచ్చుకోలేదు. మెచ్చని భార్గవరాముడు పచ్చని తెలుగింటజొచ్చే పరభాషయుడు. మెచ్చని భార్గవరాముడు పచ్చని తెలుగింటజొచ్చి పరభాషయటు. యస్తాక్షరి చాలా సంతోషం, వారు సంతోషించారు, వేదం ఆశీర్వదించినట్టే. వ్యక్తాక్షరి 10వ అక్షరం వి. వ్యక్తాక్షరి 10వ అక్షరం వి, విఘ్నేశ్వరుల్లో వి. వ్యస్తాక్షరి 10వ అక్షరం వి, విఘ్నేశ్వరుల్లో వి. సమస్య సీమాంధ్ర తెలంగాణ ఏకమగు కేసీఆరు జేజేయనన్ ప్రేమార్ద్రంబగు తెలుగు జాతి జదలో వేదంబులే లేవు ఆట మార్గంబుల దానికి నెలవు పాటల్ పద్యముల్ నృత్యముల్. ఇది ఇదివరకు చెప్పింది. ఇప్పుడు 3వ పాదంతో సమస్య పుడుతుంది. పాటల్ పద్యముల్ నృత్యముల్. గీటై సంస్కృతినుద్ధరింపగా గీటై సంస్కృతినుద్ధరింపనిచటన్. గీటై సంస్కృతినుద్ధరింపనిచటన్. అక్కడ ఇచటన్ తీసి ఇంకో మంచి పదం పెట్టి గీటై సంస్కృతినుద్ధరింపనుభయుల్. బాగుంది. గీటై సంస్కృతినుద్ధరింపనుభయుల్ గీర్వాణి సేవింప. తెలంగాణ వారు, ఆంధ్ర వారు కూడా మన భాష ఒక్కటే అనే విషయం మర్చిపోకుండా ఆవిడ సరస్వతీదేవి అనే భావనతో ఆవిడని సేవించినట్టయితే గీటై సంస్కృతినుద్ధరింపనుభయుల్ గీర్వాణి సేవింప నిస్సీమాంధ్ర తెలంగాణ ఏకమగు. నిస్సీమ అంటే పొలిమేరలు లేవు, అవధులు లేవు తెలుగు భాషకు కానీ తెలుగు సాహిత్యానికి కానీ. సీమ అంటే అవధి, బోర్డర్ అని అర్థం. సీమ అంటే అవధి. రాయలసీమ అంటే రాయలేని ప్రాంతం. సీమ అంటే ఒక బోర్డర్, ఒక పరిధి ఉంటుంది. షిరిడీ సాయిబాబా కథలో సీమోల్లంఘనం అంటారు, ఆ పరిధిని అతిక్రమించడం. అందుకని భాషకి సాహిత్యానికి పరిధి ఎక్కడ ఉంటుంది? నిస్సీమాంధ్ర తెలంగాణ. ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు కావచ్చు రాష్ట్రాలుగా, కానీ భాషా సాహిత్యాల దృష్టిలో చూస్తే ఇవి నిస్సీమాంధ్ర తెలంగాణ, ఇవి ఏకమొగితే దానికి కేసీఆర్ కూడా జేజే అనడానికి అభ్యంతరం ఏమీ ఉండదు. నిజంగా అద్భుత రసానికి తగినట్టుగా అద్భుతంగా మీరు పూర్ణ చేశారండి సమస్యని. చాలా సంతోషం. గీటై సంస్కృతినుద్ధరింప ఉభయుల్ గీర్వాణి సేవింప నిస్సీమాంధ్ర తెలంగాణ ఏకమగు కేసీఆరు జేజేయనన్. బాగుందండి, మంచి సమస్య. సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసాం. అమ్మయ్య, ఇవాళకి బయటపడ్డాం. వ్యస్తాక్షరి 8వ అక్షరం శృ, శృతిలయల్లో శృ. వ్యస్తాక్షరి 8వ అక్షరం శృ, శృతిలయల్లో శృ. విజయదశమి నాడు కూడా సీమోల్లంఘన ఉంటుందండి. విజయదశమి నాడు తప్పకుండా సీమోల్లంఘన ఉంటుంది. అదే 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 బాబా గారి కథ లెక్క. కవనంబు, అంతే కదా, కవనం. కవనం బట్టుల ప్రాసలుండవే అసౌకర్యంబులున్ పెక్కులున్ సవనం బట్టుల జీవహింసయగు మాత్సర్యం అవార్యం బగున్. జననం మరణం రావాలి. మాత్సర్యం అవార్యం బగున్. జీవితంలో ఉండే బీభత్సం అడిగారు. వ్యస్తాక్షరి 20వ అక్షరం రా. వ్యస్తాక్షరి 20వ అక్షరం రా, రతిలో రా. వ్యస్తాక్షరి 20వ అక్షరం రా, రతి క్రీడలో రా. కష్టం చేద్దాం. రమాదేవిలో రానొచ్చు కదా మీరు. రా పేరు చెప్పకుండా రతి క్రీడ బాగుంటుంది. వ్యస్తాక్షరి అయిపోయింది కదండి. తర్వాత కవనం సవనం బట్టుల జీవహింసయగు మాత్సర్యం అవార్యం బగున్. జననం మరణం రావాలి. భవబంధంబులు లేకయుండ భవబంధంబులు బాధబెట్ట. భవబంధంబులు బాధబెట్ట జననం బాభీల బీభత్సమౌ. జననం బాభీల, ఆభీలం అవుతుంది, బీభత్సం అవుతుంది, భయానకం కూడా వచ్చింది.
భవబంధంబులు బాధపెట్ట జననం వాభీల బీభత్సమౌ. ఒకసారి నేను 4వ ఆవృత్తిలో 4వ పరం చెప్తానండి, వీటి వరకు పరం. జననం భవబంధంబులు బాధపెట్ట జననం వాభీల బీభత్సమౌ. అది ఆవృత్తుల వారీగానే చేద్దాం, ఒక 10 నిమిషాలు, అంతకంటే ఎక్కువ పట్టదు. భవబంధంబులు బాధపెట్ట జననం వాభీల బీభత్సమౌ. ఇక మరణం రావాలి, తర్వాత వస్తుంది వర్ణన. నొప్పుల్లేకయ పిల్లలన్ గనుట ఎన్నో మాసముల్ మోయకే కప్పం విచ్చిన ఎవరో గనుట పక్కన్ వీడకే బాలునిన్ చెప్పం బెట్టక విద్యకంపుట. 2 ఏళ్ళు దాటకుండానే తీసుకెళ్ళి హాస్టల్లో బారేయడం. వాళ్ళు అన్నీ మేము చూసుకుంటాం, వాళ్ళు 8 to 8 నైట్ టు నైట్ బడి, మేమే చదివిస్తాం, మేమే పరీక్షలు రాయిస్తాం, మేమే పెళ్ళిళ్ళు చేస్తాం, మేమే పిల్లలకనే ఏర్పాటు చేస్తాం, మాకు 10,000 కట్టి అంటే కట్టేస్తున్నాం పట్టుకెళ్ళి. ఏమవుతుంది? ఇలా ఉన్నప్పుడు భయంకరమైనవి జరగకపోతే, ఇలా ఉంటే చెప్పం బెట్టక విద్యకంపుట, చెప్పం బెట్టక విద్యకంపుట ఇవే ఇవే చీల్చెన్ దయార్ద్రత్వమున్. తల్లి స్పర్శ పిల్లకి అందకపోవడం, తండ్రి ఆప్యాయత పిల్లకి అందకపోవడం, పుట్టిన దగ్గర నుంచి ఎక్కడెక్కడో పెరగడం, 8ంటికి వీరు రావడం, 9ంటికి వారు రావడం, వచ్చేటప్పుడు కర్రీపాయింట్కి వెళ్ళి రావడం, ఇంట్లో వర్రీపాయింట్ అయిపోవడం, ఇవి ప్రధానమైన కారణాలు పిల్లల్లో పైశాచిక ప్రవృత్తులకి. ప్రేమ అందుకున్నవాడు ఎప్పుడూ ప్రేమను అందించకుండా ఉండడు. లోకాన్ని నియంతృత్వంతో భయంకరంగా బాధపెట్టిన నియంతల జీవితాలు మీరు చూస్తే వాళ్ళలో అనాథలు ఎక్కువ. గమనించండి దయచేసి. తల్లి తండ్రి, తల్లికి కానీ తండ్రికి కానీ ఉభయులకి కానీ దూరమైన వాళ్ళే ప్రపంచంలో నియంతలు అయ్యారు చాలామంది చరిత్రలు చూస్తే. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ అందలేదు, వాళ్ళకి సమాజం మీద క్రౌర్యం ఉంటుంది. అది చాలా కీలకమైన విషయం. మాతృభాష, మాతృదేశం ఎంత ముఖ్యమో మాతృ ప్రవృత్తి అంత ముఖ్యం. అందులో మార్పు రావడం కోసమే మన తాపత్రయం. చెప్పం పెట్టక విద్యకంపుట ఇవే చీల్చెన్ దయార్ద్రత్వమున్. ఇవి మనిషిలో ఉండే దయార్ద్ర స్వభావాన్ని చీల్చేసి. అక్కడ ఆపండి. తర్వాత మీరన్న భయానక ప్రవృత్తి 4వ పాదంలో పూర్తి వర్ణన అయిపోయింది. ఇంకా ఆశు వద్దండి, ఇప్పుడు అయిపోతున్నాయి కదమ్మా. వ్యస్తాక్షరి 15వ అక్షరం క్రు, కృష్ణుల్లో క్రు. వ్యస్తాక్షరి 15వ అక్షరం క్రు, కృష్ణుల్లో క్రు. ఇప్పుడు మళ్ళీ న్యస్తాక్షరి చెప్పాలి, చెప్పేద్దాం బాగా. మొదటి పాదం 2వ అక్షరం వా మా, 2వ పాదం 4వ అక్షరం మా తా, 3వ పాదం 8వ అక్షరం నా ఇప్పుడు రావాలి. 4వ పాదం 10వ అక్షరం పా. వారు సీతాదేవి భూప్రవేశం చేసే సందర్భాన్ని గురించి అడిగారు. ప్రేమను ప్రేమగణన్ భరించితి విరేకులు రలకపోయే నీయుడిన్ రాముని ప్రేమ తత్పరత ప్రాణము వినగమ్రోగే అంతలో రాముని ప్రేమ తత్పరత ప్రాణము వీణగమ్రోగే అంతలో. 8వ అక్షరం నా. అంతలో భీమ మహాగ్నిజొచ్చిన భయంకరమైన అగ్ని ప్రవేశం ఆవిడని ఎక్కువ బాధ పెట్టింది. అది రావణాసురుడు లంకలో ఉన్నప్పుడు బాధపడిన దానికంటే అగ్నిలో ప్రవేశించాల్సి వచ్చినప్పుడు ఎక్కువ బాధపడింది. ఇలా భీమ మహాగ్నిజొచ్చిన. భీమ అంటే భయంకరమైన అనేటువంటి 8వ అక్షరం నా వచ్చు. భీమ అంటే భయంకరమైన. భీమ మహాగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే. ఓహో, అక్కడ అగ్ని ప్రవేశం చేసి వచ్చిన ఆ పవిత్రతను కూడా జనం నమ్మలేదే. మళ్ళీ మాట్లాడారు. ఇంకేం చేసి జనాన్ని నమ్మించాలి? భీమ మహాగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే. భీమ మహాగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే. ఇంకా 4వ పాదంలో 10వ అక్షరంలో పా యతి స్థానంలో రావాలి.
భీమమఖగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే. నాకు నీ రాయండి. అక్కడ ఆపండి. 4వ పదం మళ్ళీ ఒక 2 నిమిషాలు చెప్తాను ఈ వరసలో. భీమమఖగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే నాకు నీ. యుక్తాక్షరి అయిపోయిందండి. మళ్ళీ నిషిద్ధాక్షరి సమస్య. మళ్ళీ దత్తపదమ్మ రాసుకోండి. కవనం బట్టుల ప్రాసలుండవే అసౌకర్యంబులున్ పెక్కులున్ సవనం బట్టుల జీవహింసయగు మాత్సర్యం భవార్యంబగున్ భవబంధంబులు బాధబెట్ట జననం బాభీల బీభత్సమౌ. జననం బాభీల బీభత్సమౌ. భవురాణిన్. ఒక మంచి ముగింపు ఇద్దామో పరిష్కారంతో. భవురాణిన్ అమ్మవారిని. భవురాణిన్ మననంబొనర్చిన. భౌరాణి అంటే కాత్యాయని దేవి. అందుకే మరి నా తాపత్రయం అంతా అదే ముద్ర. కాత్యాయని విద్మహే. అది వస్తే బాగుంటుంది కదా అందంగా. ఎందుకంటే నఖదీదిత సంచిన్న నమజ్జన తమోగుణ. ఆవిడ కాలి గోళ్ల కాంతులు మన హృదయంలో ప్రవేశిస్తే తమోగుణం పోయినట్టే. ఇంకా బీభత్సం ఎందుకు అవుతుంది? అది మన జీవితం హరియక్షం సింహం లాంటిది అయిపోయినా భయపడక్కలా. సింహం ఆవిడకి వాహనం కదా, భయపడేదేముంది? జీవితంలో ఆవిడని మొయ్యగలిగితే అంతకంటే కావాల్సిందేముందండి? ఏదో కంచి కామాక్షిని దర్శించినప్పుడు చెప్పాను నేను, ఆ అక్షులు 2 కలిగిన మహాఫలం ఇప్పుడు కలిగే కంచి కామాక్షి. జనుస్సులు ఎన్నైనా నవ్వు భయమేమి. భయంకరంబైన జీవితము భయంకరంబైన హరియక్షము ఆయనను అయ్యది నిన్ను ధరింపజాలుగా. భయంకరమైన సింహమే జీవితం, కానీ అది నిన్ను ధరిస్తే అభ్యంతరం ఉంది, ఆనందమే కదా. భవురాణిన్ మననంబొనర్చిన. భవురాణిన్ మననంబొనర్చిన శుభంబౌగాదే శాంతంబుగా. బీభత్సం చివరికి శాంతంలో కలవాలి కాబట్టి భవురాణిన్ మననంబొనర్చిన శుభంబౌగాదే శాంతంబుగా. అద్భుతం. అమ్మవారి యొక్క కాత్యాయని దేవి యొక్క ధ్యానాన్ని గనక మరవకుండా ఉంటే జీవితం శుభమవుతుంది, శాంతంగా ముగుస్తుంది. కావలసింది అదే కదా అమ్మా. మీరు సంతోషిస్తే మా గురువులు సంతోషించినట్టే. చాలా పరమాద్భుతమైన సంస్కారం ఉంటే కానీ ఇటువంటి పూరణ రాదు. ఎందుకనంటే బీభత్స రసాన్ని వర్ణించేటప్పుడు ఏదో ఒక యుద్ధాన్నో లేకపోతే జీవితంలో ఉండే బీభత్సాన్నో వర్ణించకుండా బీభత్సం కూడా అసలు ఆ రసం ఎందుకనున్నది. మన లాక్షణికులు ఇది ఒక రసం అని ఎందుకు గుర్తించారంటే అది కూడా శాంతం కోసమే. ఆ అద్భుతమైనటువంటి ఆ సూక్ష్మాన్ని ఈ పద్యంలో చెప్పారు అవధాని గారు. ఇప్పుడు వర్ణన. నొప్పుల్లేకయ పిల్లలన్ గనుట ఎన్నో మాసముల్ మోయకే కప్పం విచ్చిన ఎవరో గనుట పక్కన్ వీడకే బాలునిన్ చెప్పన్ బెట్టక విద్య కంపుట ఇవే చీల్చెన్ దయార్ద్రత్వమున్. ఇవే చీల్చెన్ దయార్ద్రత్వమున్. కొప్పుల్లాగుటమాని ద్రౌపదికి జరిగిన పరాభవం. కొప్పుల్లాగుటమాని కొప్పుల్లాగుటమాని
కొప్పుల్లాగుట మానివేయుటకు అనండి. పరిష్కారం కొప్పుల్లాగుట మానివేయుటకు. కొప్పుల్లాగుట మానివేయుటకు. మీకున్ దిక్కు కొప్పుల్లాగుట మానివేయుటకు. మీకున్ దిక్కు సాహిత్యమే. ఓహో ఓహో ఓహో, అద్భుతం. మంచి సాహిత్యాన్ని కనుక యువతరానికి విద్యార్థులకి అందిస్తే ఇవి ఆగిపోతాయి. ఇందాక చూడండి, మీకు సరదాకు ఒక మాట చెబుతాను. ప్రాంచద్భూషణ బాహుమూల రుచి అనేది కంగారు పడిపోతారు పాఠాల్లో పెట్టాలంటే. అవి పెడితే జరగవు, పెట్టకపోబట్టే జరుగుతున్నాయి. వయస్సు పెరిగాక 16 ఏళ్ల నుంచి 26 ఏళ్ల వరకు సహజంగా యువకుల మధ్యలో రకరకాల కామవాంఛలు ఉంటాయి. అవి పాఠాల్లో ఉండే నాయకుల శృంగారాల రూపంలో మేస్టారు సరదాగా చెప్పేస్తూ ఉంటే అవి అక్కడ తీరిపోతాయి. అది మానేసేసి గౌతమ బుద్ధుడు బోధ చేద్దామని మొదలెడితే అవి బయట తీర్చుకునే ప్రయత్నం చేస్తాయి. అందుకే పూర్వకాల పాఠాల్లో శృంగార రసం బ్రహ్మాండంగా ఈ మనుచరిత్ర వారు చదువుకున్నారు, నేను చదువుకున్నాను, అప్పుడేం అభ్యంతరం లేదు. అప్పుడు ఇలాంటివి అసలు జరగలేదు. ఎందుకంటే మా సరదాలు ఏమైనా ఉంటే ఆ మాటల్లో తీరిపోయి, ఆ వయసులో ఉంటే ఉండద్దంటే అలాగా. వాడు 16 ఏళ్ళ వాడు గౌతమ బుద్ధుడులా ఉంటాడా? ఎందుకు ఉంటాడు? అలా ఉంటే తప్పు కూడాను. అందుకని వాడికి నవరసభరితమైన అవధానం మనం ఎందుకు చేశామంటే జననీకృష్ణ గారి నాయకత్వంలో ఆటవారి యొక్క చలవ వల్ల ఈ నవరసాలు విద్యార్థులకి అందాలి, ముఖ్యంగా వయస్సులో అందాలి. అప్పుడు భయానక రసం చూశాడు, బీభత్సాన్ని ఎదుర్కొంటాడు, జీవితంలో బీభత్సాన్ని చూశాడు, శృంగారాన్ని ఆస్వాదిస్తాడు, అల్లరి పెట్టే ప్రయత్నం చేయడు. అందుకని అది చాలా ముఖ్యమైన మాట. అందుకని కొప్పుల్లాగుట మానివేయుటకు మీకు దిక్కు సాహిత్యమే. మంచి సాహిత్యాన్ని కనుక పాఠాలుగా పెడితే అది అర్థం కాదు, ఇది అర్థం కాదు అనడం మానేసి సంస్కృతం వద్దు, వ్యాకరణం వద్దు, ఏమీ అక్కర్లేదు, ఊరికే ఎంతసేపు డబ్బులే కావాలంతే. ఇంజనీరింగ్లో కూడా మెడిసిన్లో కూడా తెలుగు ప్రవేశపెట్టినట్టయితే అత్యాచారాలు ఆగిపోతాయి, నేను రాసిస్తా అనుమానం వెళ్ళి. ఆత్మహత్యలు ఆగిపోతాయి ముందు. అంత గొప్పది తెలుగు సాహిత్యం. అది మీకు దిక్కు సాహిత్యమే. ఇప్పుడు ఇది ఒక్కటి, ఇంకా న్యస్తాక్షరం చెప్పి మనం 2 నిమిషాల్లో అవధానం పూర్తి చేస్తున్నామండి. వారు మొదటి పాదం 2వ అక్షరం వా, రెండవ పాదం 6వ అక్షరం తా, 4వ పాదం 8వ అక్షరం నా, 4వ పాదం 10వ అక్షరం పా, 3లో 8 నా, అలా ఇచ్చారు. 3 పాదాలు పూర్తయింది. ప్రేమగణన్ భరించితి విరేకులు రాలకయుండే రాలకపోయ నీయుడిన్ రాముని ప్రేమ తత్పరత ప్రాణము వీణగమ్రోగే అంతలో భీమమగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే నాకు నీ బాములనోర్చునోపిక. ఇంకా జననిందలు కష్టాలు భరించగలిగేటువంటి ఓపిక లేదమ్మా. ఎందుకంటే ఓపికకి భూమి ప్రసిద్ధి. అందుకని ఇంకా కొంత ఓపిక తెచ్చుకోవాలంటే నీ దగ్గర చేరాలమ్మా. ఇప్పుడు ఛార్జ్ అయిపోతే ఏం చేస్తామో ఛార్జింగ్కి పెడతాం. అందుకని సహనం కోల్పోతే సహనానికి మూలమైన భూదేవి దగ్గరికి చేరాలి. అమ్మా నీ దగ్గరికి వచ్చి ఇంకా సహనం నేర్చుకుందాం అనుకుంటున్నా తల్లి, నన్ను నీలో కలిపేసుకో అని అమ్మవారు ప్రార్థన చేస్తుంది. నాకు నీ బాములు నోర్చు నోపిక కృపామయీ. పా అడిగారు కదా, హస్వం అడిగారు, అలాగే ఉండి. నాకు నీ బాములు నోర్చు నోపిక, నేను నీ అని మార్చండి, అప్పుడు అందంగా వస్తుంది. నేను నీ బాములు నోర్వలేను, నేను నాకు నీ కాకుండా నేను నీ అని మార్చండి. నేను నీ బాములు నోర్వలేను. ఇక ఈ బాములంటే ఆపదలు, బాములు పెట్టకుమా అని పాట ఉంది. నేను నీ బాములు నా ఓర్వలేను, మార్చడం వచ్చి. నేను నీ బాములు నోర్వలేను, ఇప్పుడు చెప్పిందే కదా. నేను నీ బాములు నోర్వలేను, మనుపందగు పా వచ్చింది 10వ అక్షరం. మనుపందగు
నేను నీ బాములు నోర్వలేను మనుపందగు. మనుపందగు బంగరునంకమందునన్. నీ బంగారపు అంకంలోకి మళ్ళీ నన్ను తీసుకుని నన్ను కాస్త బతికేలా చెయ్యమ్మా, నీ దగ్గర ఉన్నప్పుడే బాగున్నా. ఎందుకంటే శిశువై నీయుడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రత వశమై. మనందరికీ లోకాలు ఎప్పుడు స్వర్గంగా కనపడ్డాయంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు, బయటపడిన దగ్గర నుంచి బాధలే. శిశువై నీయుడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రత వశమై లోకములెల్ల నాకములుగా భవంబులో దోచె నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులంజూడ. ఈ పశుతత్వము భయము గొల్పెడిని నీ బంగారు నంకంబులో శిశువై పండగ చేయుమెల్లప్పుడు కాశీవాస భాగ్యంబదే. బాగుంది. అని మా అమ్మ గురించి నేను చెప్పాను పద్యం. అలాగే అడుగుతారు ఎవరైనా. మళ్ళీ తల్లి ఒళ్ళో ప్రవేశిస్తేనే మనం ప్రశాంతంగా ఉంటాం. అందుకని నేను నీ బాములు నోర్వలేను మనుపందగు బంగరునంకమందునన్. ఈ భూమి మీద బతకడం కంటే భూమి లోపలే బతకడం చాలా బాగుందమ్మా, అది బంగారపు ఒడి. అందుకని నన్ను తిరిగి భూమిలో చేర్చుకోవమ్మా అని సీతాదేవి ప్రార్థన చేసింది. యథాశక్తి కరుణరసాన్ని ఆస్వాదింపజేసే ప్రయత్నం చేసింది. నేను నీ బాములు నోర్వలేను మనుపందగు బంగరునంకమందునన్. యస్తాక్షరం చెప్పేస్తే అయిపోయింది. అన్నీ కలిపి ధారణ చేసేద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడు మొత్తం అవధానం అయిపోయిందంటే 2 నిమిషాలలో మహాసహస్రావధాని గారు 2 నిమిషాలలో వ్యస్తాక్షరి చెప్పి 4 పద్యాలు కూడా ధారణ చేసేస్తారు. ఆసువు చేసేటువంటి ఇది లేదు. మిగతా 4 పద్యాలు పురాణం చేసేది లేదు. మిగతా 4 సమస్య, నిషిద్ధాక్షరి, వర్ణన, దత్తపది, ఈ 4 కూడా 1 నిమిషంలోనే ధారణ చేస్తారు. చూడండి ఆయన ధారణ వేగం. నిషిద్ధాక్షరి వారు పరశురాముని యొక్క రాకన గురించి అడిగారు. అవధాని గారిని ఆఖరి అప్రస్తుతం ఒకే వాక్యంలో సమాధానం ప్రస్తుతానికి ఆఖరి ఉండదు, ఇది ఆఖరి చివరాఖరి. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు. ఇప్పుడు భారతదేశం ఇట్లా చేస్తే ఏమవుతుంది? చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు. భారతదేశం ఇప్పుడు అదే పని చేసినట్టయితే ఏమైపోతుంది దేశం? భారతదేశానికే కీడు అవుతుంది, అనుమానం లేదు. సిద్ధాంతాలు ఎప్పుడూ కాలాన్ని బట్టి మారుతాయి, ధర్మం ఎప్పుడూ కాలాన్ని బట్టి మారుతుంది. శత్రువు చేత చెక్కినప్పుడు వేసేయాలి, అనుమానం ఎలా. వాడేదో మారతాడు, వాడికి మానసిక శిక్షణ ఇప్పిద్దాం, సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిద్దాం, ఇచ్చేవాడు పిచ్చాడు అయిపోతాడు, వీడికి చెప్పలేక. నేరస్తులను శిక్షించినప్పుడే జాతి సరిగ్గా ఉంటుంది. రఘువంశం చూస్తే అర్థమవుతుంది. మౌర్వీ ధనుషి చేతత శాస్త్రే స్వకుంఠిత బుద్ధికి. వివేకవంతమైన బుద్ధితో పరిపాలన చేశాడు దిలీప మహారాజు ఒకవైపుని. రెండో వైపు వింటి నారి ఎక్కుపెట్టి అట్టి పెట్టాడు, తోలు తీస్తానని చెప్పి. ఖచ్చితంగా అలా ఎక్కుపెట్టగలిగిన నరేంద్ర మోడీ మనకు వచ్చాడు. ఖచ్చితంగా ఆయన విజయవంతంగా బ్రహ్మాండంగా పరిపాలన చేయాలని మనం కోరుకుంటాం. అలా విల్లు ఎక్కబట్టిన రఘువంశం లాంటి మహారాజు మనకు వచ్చాడు. ఆనందంగా ఉందాం. అభ్యంతరం ఎలా ఆ విల్లు అలాగే ఎక్కుపెట్టి ఉంచాలి, అప్పుడే మనకి సరిగ్గా ఉంటుంది ప్రపంచం. ఇప్పుడు ధారణ. నిషిద్ధాక్షరి వారు పరశురాముని యొక్క రాకన గురించి అడిగారు. వచ్చన్ వేదించొచ్చన్ చిచ్చై రాజును గణనట చేర్చెన్ నిత్పున్ మెచ్చిన్ వెచ్చని భార్గవరాముడు పచ్చని పందిటను పచ్చని తెలుగింట జొచ్చే పరభాషవలెన్. సీమాంధ్ర తెలంగాణ ఏకమగు కేసీఆరు జేజేయనన్ ప్రేమార్ద్రంబగు తెలుగు జాతీయదలో భేదంబులేవు. ఆటా మార్గంబులె దానికి నెలవు పాటల్ పద్యముల్ నృత్యముల్ కీటై సంస్కృతి నుద్ధరింపను భయుల్ గీర్వాణి సేవింప నిస్సీమాంధ్ర తెలంగాణ ఏకమగు కేసీఆరు జేజేయనన్. దత్తపది. కవనం, సవనం, జననం, మననం, జీవితంలో ఉండే బీభత్సాన్ని గురించి చెప్పమన్నారు. కవనం బట్టుల ప్రాసలుండవే అసౌకర్యంబులున్ పెక్కులున్. సవనం బట్టుల జీవహింసయగు వాత్సర్యం అవార్యం బగున్. భవబంధంబులు బాధబెట్ట జననం బాభీల బీభత్సమౌ. భవురాణిన్ మనరంబొనర్చిన శుభంబౌ. భవురాణిన్ మనరంబొనర్చిన శుభంబౌగా దేశాంతంబుగన్.
వ్యస్తాక్షరి. న్యస్త వర్ణన 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 వారు భయానక రసాన్ని గురించి చెప్పమన్నారు. జీవితంలో భయానకత్వం, మానవుని ప్రవృత్తిలో భయానకత్వాన్ని గురించి. నొప్పుల్లేకయ పిల్లలంగనుట ఎన్నో మాసముల్ మోయకే, ఎన్నో మాసముల్ మోయకే, కప్పం విచ్చిన ఎవరో గనుట పక్కన్ వీడకే బాలునిన్ చెప్పం బెట్టక విద్యకం పుట, ఇవే చీల్చెందయార్ద్రత్వమున్ కొప్పుల్లాగకయుండ మీకుందిక్కు సాహిత్యమే, కొప్పుల్లాగుటమానివేయుటకు మీకుందిక్కు సాహిత్యమే. న్యస్తాక్షరి వారు మొదటి పాదం రెండవ అక్షరం మా, రెండవ పాదం ఆరవ అక్షరం తా, మూడవ పాదం ఎనిమిదవ అక్షరం నా, నాలుగవ పాదం 10వ అక్షరం పా ఇచ్చి సీతాదేవి భూప్రవేశం చేసినప్పుడు దృశ్యాన్ని గురించి కరుణరసంలో చెప్పమని అడిగారు. ప్రేమను నన్ భరించితివి రేకులు రలకపోయనీయుడిన్, రాముని ప్రేమ తత్పరత ప్రాణము వీడగమ్రోగే, అంతలో భీమ మఖగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే, నేను నీ బాములు నోర్వలేను మనుపందగు బంగరునంకమందునన్. అలాగే వ్యస్తాక్షరి అమ్మాయి ఓరుగంటి గాయత్రి మౌనంగా కూర్చుని ఎంత పని చేసావు. 21 అక్షరాలు ఇచ్చిందండి, వరుసగా చూసుకోండి. మొదటి అక్షరం భా, రెండవ అక్షరం వామ్, 3 బా, 4 రా, 5 వి, 6 ధీ, 7 వి, 8 శ్రు, 9 తా, 10 వి, 11 హా, 12 రీ, 13 నా, 14 నున్, 13 క్రూ, 15 క్రూ, 16 పా, 17 జూ, 18 డు, 19 భా, 20 రా, 21 తీ. అమ్మా ఆ వాక్యం ఏమిటో నువ్వు చెప్పమ్మా. భావాంబుర వీధి విశ్రుత విహారి ననన్ కృప చూడు భారతి. బాగుంది, అద్భుతం ఎర్రన్న గారి మాట. ఇది వ్యస్తాక్షరి. నేను యువతరానికి ఉపయోగపడడం కోసం చెబుతున్నా. ఈ ధారణకి సంబంధించిన టెక్నిక్స్ అన్నీ అక్కడ సహస్రావధానం అనే పుస్తకంలో ఉన్నాయి. ఈ వేలి కణుపుల మీద నేను ధారణ చేశాను మొత్తం 21 అక్షరాలు కూడా. ఈ వేలికి 4, ఈ వేలికి 4, 5 4 20. ఇంకా ఎక్కువిస్తే ఇవి, ఇంకా ఎక్కువిస్తే వారి కాళ్ళు ఉన్నాయి పట్టుకోవడానికి. ఇలా వేడి కడుపులు 4 అక్షరాలు మధ్యలో సరిగ్గా 7వ స్థానం, ఇది 11, ఇది 15 లెక్క ఉంటుంది. మనం జపం కూడా అలాగే చేస్తాం కదా, లెక్క. దాన్ని వినియోగించుకోవడమే, జీవితమే అవధానం. ఆ ఇచ్చిన అక్షరం ఇచ్చిన స్థానంలో పెట్టడం, ఈ పద్యాలు చెబుతూనే, ఈ చలోక్తులు విసురుతూనే, ఈ గంభీరంగా మాట్లాడుతూనే మధ్యలో కడుపులు ముట్టుకుని అక్షరం స్మరించుకోవాలి. బిట్టు క్వశ్చన్లు గుర్తుండాలంటే అదే పద్ధతి. ఈ 2 చేతుల మీద 40 క్వశ్చన్లు ధారణ చేయొచ్చు. కాళ్ళు కూడా పట్టుకుంటే ఇంకో 40 చేయొచ్చు. పరీక్ష పెట్టేవాడు కాళ్ళు పెట్టుకుంటే 100 చేయొచ్చు. ఉపాయాలు 100 ఉన్నాయి. మా ఇంట్లో మా ఆవిడ బజార్లో సరుకులు తెమ్మంటే నేను ఇదే పని చేస్తాను. నిత్య జీవితంలో అవధానం అంటే ఇది. ఆవిడ చెప్పిన సరుకులు ఒక 20 ఉన్నాయనుకోండి, 20 వేలి కడుపుల మీద ధారణ ఎలాగా దుకాణాల వరసలో. మళ్ళీ ఏమో కొత్తిమీర కోచోటిను గోంగూర కోచోటి కడితే ఎలాగా, అక్కడికి వెళ్ళి అగ్గిపెట్టి ఇక్కడికి వెళ్ళి ఆనపకాయ పనికిరాదు కదా. ముందు ఆ వరస దుకాణాలు మా ఇంటి నుంచి ఏ వరసలో ఉన్నాయో ఆ వరసలో ఇక్కడ పెట్టేసుకుంటా వేలి కడుపుల మీద. అలా కారులో వెళ్ళడం, అన్నీ చూసుకురావడం, చక్కగా ఇంటికి వచ్చేయడం. ఏవో పట్టుకొస్తాం, లేకపోతే లేదని చెబుతాం, వస్తువు లేదని చెబుతాం. దానికే అందుకని మా ఆవిడ కూడా ధారణ బ్రహ్మరాక్షసులేనండి, అనుమానం ఏం లేదని చెప్పి. పైగా ఆవిడకి ఏదైనా ఫోన్ నెంబర్ ఎవరైనా చెబుతుంటే ఆవిడ దివ్యంగా ఫోన్ మాట్లాడుతూ ఓసారి బుర్రలో పడేయండి అంటుంది. ఆవిడ సొమ్మేం పోయింది. మనం ఉన్నాగా ఇంత బుర్ర వేసుకుని ఇక్కడ నెత్తి మీద జుట్టు లేకుండా ఓసారి బుర్రలో పడేయండి ఏం చెబుతాను, బుర్రలో పడేస్తాను, ఫోన్ నెంబర్ కూడా పడేస్తాను, అనుమానం వెళ్ళా. ఇక్కడ అమెరికాకు వచ్చాక నేను ఫోన్ నెంబర్ తీసుకున్నా, 215-430-9905. గుర్తుపెట్టుకోవడం ఎలాగా, 215 రెట్టింపు అయితే 430, అంతకంటే ఏముందండి. ఏదో ఒక లంకె ఉంటుంది ప్రతి దాంట్లో, ఆ లంకె లాగాలి బయటికి. అందుకని చేతి వేళ్ల మీద ధారణ చేయొచ్చు, బిట్టు క్వశ్చన్లు సహా, పద్యాలు సహా. ఒక ఉపన్యాసం నేను ఇవ్వాలన్నా 10 విషయాలు మాట్లాడాలంటే 10 వేళ్ల మీద కడుపుల మీద కీలకమైన మాటలు గుర్తుపెట్టుకుంటా. ఆ వరుసలో ప్రవాహంలో వెళ్ళిపోతుంది. అనర్గళ ప్రవాహం అంటే అది. కేవలం దైవానుగ్రహమని కాళ్ళు చాపుకుంటే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు, మిగిలిన దేవుళ్ళు అనుగ్రహించాం.
కృషి చెయ్యాలి. కృషి చేసేవాడినే అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఖచ్చితంగా ధారణ చూశారు మీరు. అందుకని ఇప్పుడు చివరిగా ఒక్క మాట. ఇంపును గుర్చన మదికి ఈ అవధానము, ఇంపును గుర్చన మదికి ఈ అవధానము, తెలుగు భాషలో సొంపులు చూపెనా, తమరు చూచిరి శీర్షములూచిరి, తమరు చూచిరి శీర్షములూచిరి, అద్దియే గంపల పుణ్యమి కవికి. ఇంపును గుర్చెన మదికి అవధానము, తెలుగు భాషలో సొంపులు చూపెన, తమరు చూచిరి శీర్షములూచిరి, అద్దియే గంపల పుణ్యమి కవికి. కానుకలిచ్చుటకేమి గాని అంటే ఇవ్వడం మర్చిపోద్దని అర్థం. కానుకలిచ్చుటకేమి గాని నన్ పంపుడు ప్రేమ మీర, నన్ పంపుడు ప్రేమ మీర, సెలవా ఇలువాకిలి చూచుకోవలెన్. సెలవండి. ఈ రోజున ధారణా బ్రహ్మరాక్షసులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు పరమాద్భుతంగా ఈ ఆట 13వ మహాసభల సందర్భంగా తన నవరసావధానాన్ని సరికృత్తగా ఇక్కడ చేశారు. అవధానం అయిన తర్వాత పృచ్ఛకుల నుండి ఒకరు ఆయన్ని ప్రశంసిస్తూ పద్యం చెప్పవలసినటువంటి ఒక ఆచారం ఉన్నది. తెలుగున నవరసములతో, తెలుగున నవరసములతో వెలుగులు విరజిమ్మి ఎదల విహరించితివో, కలహంస పరమహంసగా, కలహంస పరమహంసగా, ఫిలడెల్ఫియా నవవధాన పీఠాధిపతి. ఫిలడెల్ఫియా నవవధాన పీఠాధిపతి. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. గరికపాటి వారి కమ్రావధానము, ఫిలడెల్ఫియలోన ప్రేలనేడు, బ్రహ్మరాక్షసుండు బ్రహ్మాండములు దాటి, సాక్షరాలు పంచే శాంతి కోరి. అయ్యా అక్కడ అవధానం పుస్తకాలు సీడీలు కావలసిన వారు అక్కడ షిరిడీ సాయి దేవాలయ కేంద్రంలో 14A అన్న స్టాల్లో ఉన్నాయండి, తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత దొరకవు. అవధాని గారు కలలందేలడి తెంగు తల్లికి పురా కళ్యాణ సంధాయివై వెలుగున్ గుర్చడి నీ వధాన కవితా విద్యాబల ప్రౌఢి సేవధివై మహాకవి యశో విర్భూతికిన్నింక విశ్వల సఖ్యాతి నృసింహరాయమను మా వర్ధిల్లు మా దీనిధీ మిత్రమా. అవధాని శ్రీ నరసింహారావు గారికి కృతజ్ఞతాంజలి. చాలా బాగా జరిగిందండి. హృదయంగా ఉంది మాకు ఈ అవధానం. కొంచెం ఎక్కువ అనుకున్న దానికన్నా కాలయాపన జరిగింది. సభ్యులందరూ క్షమించాలి. మీరు కూడా ఆనందించారనే మేము అనుకుంటున్నాము. ఇది నవావధానము. థ్యాంక్ యూ. ఇది నవావధానము, నవరసావధానం కూడా. అందులో అన్నీ కూడా చాలా క్లిష్టతరమైన సమస్యలు, అంశాలు కూడా ఎన్నుకున్నారు. కాబట్టి మీరందరూ ఓపికగా కూర్చొని విన్నందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చిన ఆటవారికి, నా పృచ్ఛకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఇప్పుడు ఆటవారు మన అవధాని గారికి శాలువా కప్పి గౌరవిస్తారు. బాబు, మీ అందరి తరపున నేను ఒక్క నిమిషం మాట్లాడదలుచుకున్నా. నరసింహారావు గారు, మేము మీ అందరి తరపున నేను మాట్లాడదలుచుకుంది ఒక్కటే. మీరు గరికపాటి నరసింహారావు గారు అలాంటి మేధావులు పుట్టిన సమయంలో మనం కూడా పుట్టి అలాంటి మేధావులను మనం చూడటం నిజంగా మన అందరూ అదృష్టం. అది నిజంగా మనందరం మీతో పాటు, మేమందరం కూడా మీతో పాటు పుట్టడం మా అదృష్టం. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటి, మీరందరూ ఇంత తెలివి కల్ల వాళ్ళు, మరి మీ పిల్లల్ని ఎవరినన్నా మ్యాథమెటిక్స్కును సైన్స్కి పంపించండి బాబు. మరి మన దేశం వీళ్ళ దేశంలాగా అమెరికాలాగా ఎందుకు ఉండలేదంటే, మీ అంత తెలివి కల్ల వాళ్ళందరూ, మీరందరూ సాహిత్యంలో పోతున్నారు, సైన్స్ను
ఇంది మ్యాథమెటిక్స్ తీసుకోపోవటాన కొన్ని మిస్ అవుతున్నామని నాకు అనుమానం వచ్చింది. కాబట్టి మీ పిల్లలను ఇంత తెలివి కల్ల వాళ్ళని, ఇంత మంచి వాళ్ళని మీరు కూడా సైన్స్ చదువుకుంటే మన అదృష్టం బాగుంటుంది అంటున్నాను.